23 years ఉన్న మేల్ క్లయింట్ ఒక 10 years నుంచి గాట్ అడిక్టెడ్ టు పాన్. ఎవ్రీ 2 hours ఒక్కసారి అయినా మాస్టర్బేట్ అండ్ పాన్ చూడాల్సిందే. 10 to 15% of the world population is getting addicted to porn. The highest traffic comes from download from the porn website. It is 40% of the whole internet throughout the world. అడిక్షన్ అంటే ఏంటి? It is slavery and బానిసత్వం. మీరు అడిక్షన్ ని కంట్రోల్ చేయలేరు. అడిక్షన్ విల్ కంట్రోల్ యూ. 100 rats ని ఒక కేజ్ లో పెట్టాడు. దానిలో 2 buttons ఉంటాయి. ఒక బటన్ నొక్కితే చీజ్ వస్తుంది, ఇంకో బటన్ నొక్కితే కొకేన్ వస్తుంది. ఆల్ ద 100 rats in that cage started pressing only cocaine. This gives an example that స్ట్రెస్ లో ఉన్నప్పుడు you're taking substance. ఎన్ని టైప్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి సార్? షుగర్, కాఫీ, కెఫీన్, పాన్, ఆల్కహాల్, సిగరెట్ చెప్పుకుంటుంటే ఈ రోజు అంతా పడుతుంది. కానీ ఒకటే కామన్ పాయింట్, అడిక్టెడ్ టు కెమికల్ కాల్డ్ డోపమిన్. ఫస్ట్ టైం ఎల్ఎస్డి ఒక స్టాంప్ వేసుకున్నాడు, ఫుల్ హాలిసినేషన్స్, బాగుంది కదా, ఇంకో స్టాంప్ వేసుకున్నాడు, సూపర్, ఇంకో స్టాంప్ వేసుకున్నాడు, అండ్ హీ ఫెల్ట్ దట్ తనకి వింగ్స్ వచ్చాయని ఆయన ఎగరదాం అనుకోని 2nd floor బాల్కనీలోంచి జంప్ చేశాడు. ఇప్పుడు ఆ రిసెప్టార్స్ కి ఆల్కహాల్ దొరకట్లేదు, ఆల్కహాల్ లెవెల్ తగ్గుతుంది, లేదా నేను ఆపాలనుకుంటున్నాను, ఈ రిసెప్టార్స్ కుక్కలాగా అరుస్తారు. మళ్ళీ నేను మార్నింగ్ లేచి ఒక 90 ml తాగాను అంటే రిలాక్స్. మన ఛానల్ నుంచి మీ వరకు ఎటువంటి అప్డేట్ రావాలన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ ని రిలీజ్ చేసింది, హైప్ అని చెప్పి. ఈ వీడియోని ఎంత హైప్ కొడితే అంత మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఈ పాడ్కాస్ట్ చూసేటప్పుడు మీకు ఒక 2 minutes వాల్యుబుల్ అనిపించినా కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సార్, అడిక్షన్స్ అనగానే నార్మల్గా మనకు గుర్తొచ్చేటివి ఆల్కహాల్, స్మోక్, ఫుడ్ అని చెప్పి. బట్ మనం ఈ పాడ్కాస్ట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు చాలా టైప్ ఆఫ్ అడిక్షన్స్ ఉన్నాయని చెప్పి చూసాను. అది చూసాక చదివాక చాలా షాకింగ్ అనిపించింది, ఏంటి ఇన్ని టైప్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయని. సో ఈ పాడ్కాస్ట్లో మనం ట్రూ ఫ్యాక్ట్స్, ట్రూ స్టోరీస్ అండ్ ట్రూ ఎవిడెన్సెస్ గురించి మాట్లాడదాం సార్. వెల్కమ్ డాక్టర్ సందీప్ కొండేపి టు అక్షయ్ పబ్బా. థ్యాంక్ యూ అక్షయ్ గారు. Thank you, It's sir. pleasure being here. So always a part of role where you or me can create awareness to the society related to substance use or addictions. It's great, Andy. యా, థ్యాంక్ యూ సార్. సార్, లెట్స్ స్టార్ట్ విత్ సమ్ బేసిక్ క్వశ్చన్ సార్. అసలు అడిక్షన్ అంటే ఏంటి? అడిక్షన్ అనే వర్డ్ ఇయర్స్ బ్యాక్ లాటిన్లో అడిక్టస్ అని నుంచి వచ్చింది. అడిక్టస్ అనే వాళ్ళు ఎవరంటే కింగ్స్ దగ్గర కానీ వాళ్ళు లోన్స్ తీసుకొని ఆ లోన్స్ కట్టలేకపోతే దే యూస్ టు వర్క్ యాజ్ స్లేవ్స్, వాళ్ళని అడిక్టస్ అంటారు. సో అక్కడి నుంచి వచ్చింది అడిక్షన్. దట్స్ వై మీరు అడిక్షన్ని కంట్రోల్ చేయలేరు, అడిక్షన్ విల్ కంట్రోల్ యూ. ఓ, యా. మీరు అడిక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారు సార్? సి, అడిక్షన్ నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డెఫినేషన్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ, మీ అండ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్. అడిక్షన్ ఈజ్ అ క్రానిక్ అంటే లాంగ్ స్టాండింగ్, రిలాప్సింగ్ అంటే మళ్ళీ మళ్ళీ రిలాప్స్ అవ్వచ్చు, అండ్ డెఫినెట్లీ ట్రీటబుల్, అండ్ ఇట్స్ ఎ బ్రెయిన్ డిజీజ్. సో దీంట్లో జెనెటిక్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ పర్సన్కున్న లైఫ్ ఎక్స్పీరియన్స్, all these things will interact with our brain circuits and form a complex brain disease. దాంట్లో బేసిక్ థింగ్ ఏమవుతుందంటే దెర్ ఇస్ అ కంపల్సివ్ యూజ్, అంటే దెర్ ఇస్ అ కంపల్షన్ టు యూజ్, కంపల్సరీ యూజ్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మ్. అది హార్మ్ఫుల్ అని నాకు తెలిసినా నేను దాన్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ హౌ వి డిఫైన్ అడిక్షన్. అంటే మీరు చెప్పేటప్పుడు జెనెటిక్స్ అన్నారు కదా సార్. సో నార్మల్గా డయాబెటిక్స్ జెనెటికల్ డిసీజ్ అని తెలుసు, బట్ అడిక్షన్లో కూడా జెనెటిక్స్ ఉంటుంది. ఎస్ అండి. సో అందుకే దెర్ ఆర్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ అడిక్షన్. మీరు చూస్తే 100 మంది సబ్స్టెన్స్ యూస్కి వెళ్ళారనుకోండి, ఓన్లీ 20% ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్. అంటే కొంతమంది మీరు అడిక్ట్ అవ్వచ్చు, కొంతమంది నేను అడిక్ట్ అవ్వచ్చు, కొన్ని సబ్స్టెన్స్కి నేను అడిక్ట్ అవ్వను. సో దే ఆర్ డిఫరెంట్ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ కదా, అందరూ ఏమీ అడిక్షన్స్కి వెళ్ళట్లేదు. సో దీంట్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ద జెనెటికల్ థింగ్. మీరు చెప్పారు కదా, ఇఫ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అడిక్షన్ మన 4 fathersలో కానీ, మెటర్నల్ సైడ్ కానీ, పెటర్నల్ సైడ్ కానీ, మన మమ్మీస్, ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్లో అడిక్షన్ ఉంటే
30-40% ఛాన్స్ ఆఫ్ అడిక్షన్ మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. పాయింట్ 1. సెకండ్ థింగ్, నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. Mental health issues like depression, anxiety, PTSD, bipolar, personality disorders, ఇవన్నిట్లో అడిక్షన్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ అండ్ దెర్ ఇస్ అ హై రిస్క్ ఫర్ అడిక్షన్. అంటే ఒకవేళ డిప్రెషన్లో ఉంటే అడిక్షన్స్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువ, అండ్ వైస్ వర్సా అడిక్షన్లో ఉంటే దిట్ లీడ్స్ టు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్. నేను చెప్పా కదా, జెనెటిక్స్ తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మన పర్సనాలిటీ ట్రేట్స్ అంటే ద ట్రేట్స్ విచ్ ఐఎమ్ బార్న్ విత్, దెన్ హౌ ఐ బిహేవ్. సో దేర్ ఆర్ ఎక్స్టర్నలైజింగ్ ట్రేట్స్, ఇంటర్నలైజింగ్ ట్రేట్స్. సో ఎక్స్టర్నలైజింగ్ అంటే ఎవరండి? దే ఆర్ హైలీ యాక్టివ్, ఇంపల్సివ్, స్టబర్న్, నావెల్టీ సీకింగ్, హై రిస్క్ కావాలి, హై కావాలి, రష్ కావాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దే ఆర్ ఈజీలీ దే వాంట్ దట్ హై అనమాట. సో మోస్ట్లీ లైక్ ADHD లైక్ ట్రేట్స్, దే ఆర్ వెరీ ఇంపల్సివ్, వెరీ హైపర్ యాక్టివ్. సో వీళ్ళు ఏంటి అంటే దే ట్రై ద సబ్స్టెన్స్ ఫర్ దట్ హై అనమాట. ద సెకండ్ ట్రేట్ ఏంటి? ఇంటర్నలైజింగ్, షై, రిజర్వ్డ్, కామ్, యాంగ్షియస్, సోషల్ యాంగ్జైటీ, లో కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. దే వాంట్ టు ట్రై ద సబ్స్టెన్స్ టు రిలీజ్ ద స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సబ్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్. నౌ ద టర్మ్ వరల్డ్ వైడ్ సబ్స్టెన్స్ అంటే ఇట్ కెన్ బి ఆల్కహాల్, స్మోకింగ్, ఎనీథింగ్. ఆల్ ద సబ్స్టెన్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ on one category. Even drugs are also called as yes, substance. So externalizing, internalizing traits. So if this externalizing traits, they try for the high. If you have internalizing traits, they try to lower the stress. So these are the psychological factors. మనం ఇండివిజువల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో చూస్తే early age of onset, it is very important అండి. People who have started substance below 18 years have high risk for addiction. ఎందుకంటే 18 to 22 years వరకు మీ బ్రెయిన్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆ డెవలపింగ్ బ్రెయిన్లో సబ్స్టెన్స్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ పడితే ఇట్ మేక్స్ సమ్ కాంప్లెక్స్ చేంజెస్. అండ్ ఆల్సో వాట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ యు ఆర్ యూజింగ్, వెదర్ ఇట్ ఈస్ వెరీ హైలీ అడిక్టివా కాదా. ఫర్ ఎగ్జాంపుల్, నికోటిన్ ఈస్ హైలీ అడిక్టివ్, cocaine is highly addictive, crystal meth is highly addictive, opioids are highly addictive, alcohol is highly addictive. So which substance decides ఎంత ఫాస్ట్గా నేను ఆ సబ్స్టెన్స్కి అడిక్ట్ అవుతానని. అండ్ ఆల్సో రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంత ఫాస్ట్గా ఆ డ్రగ్ మీ బ్లడ్లోకి, బ్రెయిన్లోకి వెళ్తుందో అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, స్నాటింగ్ అంటే కొకెయిన్ స్నాటింగ్, స్మోకింగ్, అండ్ ఆల్సో ఐవీ డ్రగ్ యూస్. ఎప్పుడైతే డ్రగ్ తీసుకుంటామో విత్ ఇన్ సెకండ్స్ ఆ డ్రగ్ మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. సో హౌ ఫాస్ట్ డిసైడ్స్ హౌ యూ గో ఇన్ టు దట్ అడిక్షన్. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండి. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ యూ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏంటి? ఐఎమ్ రిచ్, మా ఫ్యామిలీ చాలా రిచ్, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్, మా ఇంట్లోనే అన్ని బాటిల్స్ ఉన్నాయి, యాక్సెస్ ఇస్ వెరీ ఈజీ, సోషల్ యాక్సెప్టెడ్, నా ఫ్యామిలీ కల్చరల్లీ యాక్సెప్టెడ్, డ్రింక్ చేయడం, పార్టీ చేయడం యాక్సెప్టెడ్. సో నా యాక్సెస్ ఈజ్ ఈజీ కాబట్టి నేను ఈజీగా సబ్స్టెన్స్కి అలవాటు పడే అవకాశం ఉంది. అంటే బాగా రిచ్ ఉండడం కూడా ప్రాబ్లం అనమాట. అట్లని కాదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ విత్ యూ ఇన్ యువర్ విసినిటీ, నా ఛాన్స్ ఇస్ మోర్ కదా. సో దట్స్ వై యాక్సెస్ ప్లేస్ ఎ వెరీ గుడ్ రోల్. నెక్స్ట్ ఇస్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. నెగిటివ్ కాన్సిక్వెన్సెస్లో లైఫ్లో ఏముంటాయండి? అడ్వర్స్ చైల్డ్హుడ్ ఈవెంట్స్, దీస్ ఆర్ కాల్డ్ ఏస్. దీంట్లో ఏంటి అంటే చిన్నప్పటి నుంచి డిస్క్రిమినేషన్, బుల్లీయింగ్, లోన్లీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, వైలెన్స్, మన సెక్షువల్ అబ్యూస్, స్ట్రెస్, ట్రామా. చిల్డ్రన్ బ్రెయిన్స్ ఆర్ వెరీ యంగ్ అండి. ఈ ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ లైఫ్లో విచ్ విల్ లీడ్ ఇన్ టు అడిక్షన్స్. అండ్ మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడితే ట్రామా అండ్ స్ట్రెస్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు అడిక్షన్స్. ట్రామా అండ్ స్ట్రెస్ కూడా అడిక్షన్కి క్లోజా? వెరీ వెరీ హైలీ లింక్డ్ విత్ అడిక్షన్స్. అంటే పీపుల్ విత్ ట్రామా అండ్ స్ట్రెస్ హై ఛాన్సెస్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు అడిక్షన్స్. ఓకే, ఏదైనా కేస్ స్టడీ ఉందా? Before going to the case study, the famous physician, 18 years old Canadian doctor, and ఏం చెప్తారంటే డాక్టర్ గాబర్ మెట్టే, he told that addiction is not the problem. Addiction is the solution for the problem. అంటే they are already in the problem, like trauma
and stress, and then finding out solutions to cope up with the trauma and stress. So అడిక్షన్లో ఏమవుతుంది అంటే వన్స్ దెర్ ఇస్ స్ట్రెస్ అండ్ ట్రామా యూ గెట్ డిస్కనెక్టెడ్. You get disconnected to yourself. You get disconnected to your family. You get disconnected to work. You get disconnected to relationships. You get disconnected to society and you get isolated. So then you find a new connection. That new connection is with alcohol, smoking, and drug. This is called bonding in addiction antaru. I get disconnected with everything and I get connected with సబ్స్టెన్స్ యూస్. సో దీంట్లో మీరు అడిగినట్టు రీసెంట్ రీసెర్చ్ కానీ చాలా ఇయర్స్ నుంచి వీఆర్ డూయింగ్ యానిమల్ స్టడీస్ ఆన్ ట్రామా అండ్ స్ట్రెస్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ అడిక్షన్స్ అండి. సో ట్రామా అండ్ స్ట్రెస్ తీసుకుంటే బ్రూస్ అలెగ్జాండర్ 1970s హీ వాజ్ ఎ ఫేమస్ కెనడియన్ సైకాలజిస్ట్ అండి. ఆయన ఒక వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ర్యాట్స్ పైన చేశాడు. ఆయన ఏం చేశాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ర్యాట్స్ని తీసుకొని హెల్దీ ర్యాట్స్ని తీసుకొని ఒక కేజ్లో పెట్టాడు. ఆ కేజ్లో లైట్ లేదు, అంత వెంటిలేషన్ లేదు, జస్ట్ క్లోజ్ కేజ్. దానిలో 2 బటన్స్ ఉంటాయి. ఒక బటన్ నొక్కితే ఎవ్రీ ర్యాట్కి చీజ్ వస్తుంది అండ్ ఇంకో బటన్ నొక్కితే కొకేన్ వస్తుంది ఆర్ మార్ఫిన్ వస్తుంది. సో ఈ ర్యాట్స్ని ఏం చేశాడు అంటే ఆ ర్యాట్స్ని అలానే ఉండడం వల్ల వాళ్ళకి ఆ కొలాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ రావడం, ఆ స్ట్రెస్ ఉండడం, ఆ లోన్లీనెస్ వల్ల ఫస్ట్లో అన్ని ర్యాట్స్ చీజే నొక్కేవి, చీజ్ నొక్కి చీజ్ని తినేవి. తర్వాత ఒక ర్యాట్ చాలా స్ట్రెస్ఫుల్ అయ్యి సడన్గా అదర్ బటన్ని ట్రై చేసింది. అంటే కేజ్లో ఉండేసారు. కేజ్లో ఉండేటట్టుకి దే హ్యావ్ నథింగ్ టు డూ కదా. సో ఆ ర్యాట్ ఆ బటన్ ప్రెస్ చేయగానే ఇట్ గాట్ ద కిక్, ద కొకేన్. ఒక్కసారి ఆ కిక్ రాగానే ఏమైంది, దట్ ర్యాట్ రిపీటెడ్ దట్ కొకేన్. ఒక ర్యాట్ని చూసి ఇంకో ర్యాట్, ఇంకో ర్యాట్ని చూసి ఇంకో ర్యాట్, అట్లా ఆల్ ద 100 ర్యాట్స్ ఇన్ దట్ కేజ్ స్టార్టెడ్ ప్రెస్సింగ్ ఓన్లీ కొకేన్. చీజ్ తినడం ఆపేసాయి. దెన్ ఈ 100 ర్యాట్స్ని హీ టుక్ ఇన్ టు ఎ ప్లేస్ కాల్డ్ ర్యాట్ పార్క్. ర్యాట్ పార్క్ ఇస్ ఎ ప్యారడైజ్ ఫర్ ర్యాట్స్ అండి. దానిలో ఏం చేశాడన్న చీజ్, టనల్స్, వాటర్, ఫ్రూట్స్, ట్రీస్, స్లైడ్స్, వాళ్ళ గేమ్స్, ప్రైవేట్ స్పేస్ అవన్నీ అరేంజ్ చేశాడు. అంటే ఇట్స్ ప్యారడైజ్ ఫర్ ర్యాట్స్ అనమాట. సో ర్యాట్స్ ఆడుకునేవి, తినేవి, సెక్స్ చేసేవి, పిల్లలతో ఉండేవి, హెల్దీ ఫుడ్ తినేది, చీజ్ తినేవి, గేమ్స్ ఆడుకునేవి. వన్స్ దే ఆర్ ప్లేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ ఆ 2 బటన్స్ని పెట్టాడు. ఓకే. సో నౌ all the 100 rats which were pressing cocaine in that cage, ఇప్పుడు ఒక్క ర్యాట్ కూడా కొకేన్ బటన్ ప్రెస్ చేయలేదు. ఆల్ ద 100 ర్యాట్స్ మళ్ళీ చీజ్ని ప్రెస్ చేసాయి. సో దిస్ గివ్స్ అన్ ఎగ్జాంపుల్ దాట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు యూఆర్ టేకింగ్ సబ్స్టెన్స్. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, యూఆర్ హ్యావింగ్ హెల్దీ లివింగ్, వర్క్, ఫ్యామిలీ, సెక్స్, అన్ని న్యాచురల్ రివార్డ్స్ నువ్వు ఎంజాయ్ చేసేటప్పుడు యూఆర్ ఇగ్నోరింగ్ ద సబ్స్టెన్స్. సింపుల్గా చెప్పాలి అంటే మనం ఎప్పుడైనా దేనికైనా డిస్కనెక్ట్ అవుతే అప్పుడు మనం అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దట్స్ ఇట్. హీ టోల్డ్ దట్ ఇట్ ఈస్ డిస్కనెక్ట్, కనెక్ట్, డిస్కనెక్ట్. సో డిస్కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఐ గెట్ డిస్కనెక్టెడ్ విత్ ఎవ్రీథింగ్ అండ్ ఐ గెట్ కనెక్టెడ్ విత్ ద సబ్స్టెన్స్. ఓకే ఓకే రైట్. సో అందుకే ట్రీట్మెంట్లో కూడా వీ విల్ ఫోకస్ ఆన్ దిస్ కనెక్టివిటీ అండి. క్లయింట్కి ట్రీట్మెంట్ ఇస్తూ తను ఏమేం డిస్కనెక్ట్ అయ్యాడో, ఇట్ కెన్ బి వర్క్, ఫ్యామిలీ, రిలేషన్స్, లవ్, రెస్పెక్ట్, అవన్నిటికీ కూడా రికవరీ ప్రోగ్రాంలో ఆ క్లయింట్ని వాటిలన్నిటితో కనెక్ట్ చేయాలి. దెన్ దట్ ఈస్ కాల్డ్ అ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఫర్ అడిక్షన్స్. అడిక్షన్ అనగానే మనకు గుర్తొచ్చేది మెయిన్గా ఆల్కహాల్, స్మోక్ అడిక్ట్ అనేది. బట్ ఎన్ని టైప్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయి సార్? అడిక్షన్ గురించి మాట్లాడుకుంటే షుగర్, కాఫీ, కెఫీన్, మనీ, గ్యామ్లింగ్, పాన్, సెక్స్, ఆల్కహాల్, సిగరెట్, కెనాబిస్, కొకేన్, ఎండిఎంఏ, క్రిస్టల్ మెత్, ఎల్ఎస్డి, సైలోసిబిన్ చెప్పుకుంటుంటే ఈరోజు అంతా పడుతుంది. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ విచ్ వీ గెట్ అడిక్టెడ్. కానీ అన్నిట్లో ఒకటే కామన్ పాయింట్, వీఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు అ కెమికల్ కాల్డ్ డోపమిన్. DOPAMINE. అన్ని సబ్స్టెన్సెస్ will act on a pathway in the brain which releases dopamine. Dopamine is a chemical for pleasure, reward, motivation, movement, survival, and also reduces pain. So it is the king of the chemicals and the dopamine.
ఒక పర్సన్ అడిక్షన్ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్‌లో ఎలా చేంజ్ అవుతుంది సార్? ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీన్ని తీసేస్తున్నాను వన్ పార్ట్. సో దిస్ ఇస్ ఫ్రాంటల్ లోబ్ అండ్ దిస్ ఇస్ సెంట్రల్ లోబ్. ఓకే, సో ఈ సెంట్రల్ లోబ్లో దిస్ సెంట్రల్ లోబ్ ఇస్ ఫర్ ఇమీడియట్ ప్లెజర్. ఎనీథింగ్, అది ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్, ఆల్కహాల్, స్మోకింగ్, గాంజా, మనం ఇందాక అన్నీ మాట్లాడుకుని ఇక్కడ యాక్ట్ అవుతాయి. అండ్ యాక్ట్ అయ్యి ఒక కెమికల్ని రిలీజ్ చేస్తాను చెప్పాను, డోపమిన్. డోపమిన్ ఇస్ అ మ్యాజిక్ కెమికల్ కదా, బ్రెయిన్కి డోపమిన్ చాలా ఇష్టం. సో ఎప్పుడైతే డోపమిన్ ఆ రష్లో వచ్చిందో ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, ఆ యాక్టివిటీని రిపీట్ చేస్తాం. అందుకనే ప్రతి ఒక్కరు మనం ఫస్ట్ సాటర్డే తాగడం స్టార్ట్ చేస్తాం, తర్వాత సండే చేస్తాం, సండే నుంచి 3 days చేస్తాం, తర్వాత 4 days చేస్తాం, దట్ డైలీ డ్రింక్. దట్ ఈస్ హౌ డోపమిన్ విల్ సే యు రిపీట్ దట్ యాక్టివిటీ. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ సెంట్రల్ లోబ్లో వచ్చే డోపమిన్ విల్ కమ్ వెరీ ఫాస్ట్, వెరీ హై, వెరీ ఇమీడియట్ అండ్ వెరీ ఈజీ. ఆ రష్ ఇస్ వెరీ హై. సో న్యాచురల్ డోపమిన్స్ ఏంటి, నా ఫుడ్, నా వాటర్, నా సెక్స్, నా స్లీప్, నా జాబ్, నా రెస్పెక్ట్, నాకు నచ్చినవి, నాకు ఏవైతే నా ప్రొఫెషన్, నా సాటిస్ఫాక్షన్, అవన్నీ నా న్యాచురల్ డోపమిన్స్. సో కానీ ఎప్పుడైతే కెమికల్ డోపమిన్కి సడన్గా రష్ వచ్చిందో దిస్ విల్ హైజాక్ యువర్ బ్రెయిన్. సో ఏమవుతుంది, నార్మల్ డోపమిన్ ఇంత వస్తుంది, కెమికల్ డోపమిన్ ఇంత వస్తుంది. సో బ్రెయిన్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు ద కెమికల్ డోపమిన్ ఓన్లీ. సో ఎప్పుడైతే అది అట్రాక్ట్ అవుతుందో ఐ విల్ ఇగ్నోర్ ఆల్ మై న్యాచురల్ రివార్డ్స్. అందుకే అడిక్షన్లో చూసుకుంటే అడిక్షన్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని, రెస్పెక్ట్ని, వర్క్ని, టైంని, మనీని, రిలేషన్స్ని, ఫ్రెండ్స్ని అన్నీ వదులుకుంటారు. బికాస్ దే వాంట్ ఓన్లీ దట్ సింగిల్ హై అండ్ రష్. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దీని తర్వాత మల్టిపుల్ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్ అవుతాయి. ఆ బ్రెయిన్లో న్యూరో అడాప్టివ్ చేంజెస్లో వన్ ఇస్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఏంటి అంటే, నేను నార్మల్గా ఒక 60 ml ఆల్కహాల్తో స్టార్ట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత ఏదైతే 60 ml యాక్ట్ అయిన ఒక 3 రిసెప్టర్స్ ఉన్నాయనుకుందాం. కొన్ని రోజుల తర్వాత 3 రిసెప్టర్స్ 6 అవుతాయి. ఆ 6 అయినప్పుడు ఏమవుతుంది, నాకు ఆ 60 ml సరిపోదు, ఆ రోజు నేను 120 ml చేయాలి. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఈ 6 రిసెప్టర్స్ 9 అవుతాయి, అప్పుడు ఆ 120 సరిపోదు, 180 చేయాలి. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ విచ్ ఇస్ కాల్డ్ టాలరెన్స్. సో ఈ టాలరెన్స్లో ఏమవుతుందంటే నేను క్వాంటిటీని పెంచుతూ వెళ్తాను. నేనేమనుకుంటానంటే నా కెపాసిటీ పెరిగింది అనుకుంటాను, కానీ యాక్చువల్లీ దెర్ ఇస్ అ బ్రెయిన్ చేంజ్ విచ్ ఇస్ కాల్డ్ టాలరెన్స్. దానిలో రిసెప్టర్స్ పెరగడం వల్ల నా క్వాంటిటీ అండ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అంటే కెపాసిటీ ఎక్కువ ఉంది అనుకోవడం కూడా ఒక అంటే నార్మల్ అంటే దిస్ ఇస్ స్టేజ్ అనమాట. కెపాసిటీ ఎక్కువ అవుతుందంటే యూఆర్ గోయింగ్ ఇన్ టు టాలరెన్స్, దట్ బ్రెయిన్లో న్యూరో అడాప్టివ్ చేంజెస్ అవుతేనే జరుగుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఇస్ విత్డ్రాల్. టాలరెన్స్ తర్వాత విత్డ్రాల్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు నా రిసెప్టర్స్ 3 నుంచి స్టార్ట్ అయ్యి 30 అయిపోయా. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో కుక్ ఉంది, నేను దానికి చికెన్ వేస్తున్నా తింటుంది. ఒకరోజు చికెన్ ఇవ్వలేదు, కుక్ ఏం చేస్తుంది, అరుస్తుంది, కరుస్తుంది, అన్నం తినదు, డిఫరెంట్ థింగ్స్ చేస్తుంది. సో ద బ్రెయిన్లో టాలరెన్స్ వల్ల 3 నుంచి 30 రిసెప్టర్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఆ రిసెప్టార్స్కి ఆల్కహాల్ దొరకట్లేదు, ఆల్కహాల్ లెవెల్ తగ్గుతుంది, లేదా నేను ఆపాలనుకుంటున్నాను, లేదా ఆల్కహాల్ లేట్ అయ్యింది, నైట్ తాగాను, పొద్దున్న లేచి ఇంకా ఆల్కహాల్ నాకు ఇంకా రిసీవ్ కాలేదు బ్రెయిన్కి, ఇంకా నేను తాగలేదు, ఈ రిసెప్టర్స్ కుక్కలాగా అరుస్తాయి. దట్ ఈస్ కాల్డ్ విత్డ్రాల్ సిమ్టమ్స్. హ్యాండ్ షివరింగ్, ట్రెమర్స్, స్వెట్టింగ్, డ్రైనెస్ ఆఫ్ మౌత్, నోరు ఎండిపోతుంటుంది, యాంగ్జైటీ వస్తుంది, గుండెలో దడ వస్తుంది, చెమటలు పడతాయి, రెస్ట్లెస్ అవుతాను, ఆకలేయదు, హెడ్ఏక్ వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, కాన్సన్ట్రేషన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్ఫుల్. ఈ పెయిన్ తగ్గాలి అంటే మళ్ళీ నేను మార్నింగ్ లేచి ఒక 90 ml తాగాను అంటే రిలాక్స్. అంటే కుక్క పిల్లకి మళ్ళీ నేను ఒక చికెన్ ముక్క ఇచ్చాను, అది కొంతసేపు వరకు కామ్గానే ఉంటుంది. మళ్ళీ ఎఫెక్ట్ తగ్గిపోతే మళ్ళీ విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి, మళ్ళీ ఎఫెక్ట్ తగ్గిపోతే మళ్ళీ విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ లూప్ ఇన్ అడిక్షన్స్ విచ్ ఇస్ కాల్డ్ టాలరెన్స్ అండ్ విత్డ్రాల్ లూప్. టాలరెన్స్ అంటే నేను తాగుతున్నా, రిసెప్టార్స్ పెరుగుతున్నాయి, రిసెప్టార్ పెరిగితే నేను ఎక్కువ తాగితే పొద్దున్న షివరింగ్ తగ్గాలంటే మళ్ళీ తాగాలి, తాగితే ఎక్కువ తాగితే షివరింగ్ తగ్గాలంటే మళ్ళీ తాగాలి. సో ఇట్స్ అ సైకిల్. దాని తర్వాత వచ్చేది ఇంటెన్స్ క్రేవింగ్. సో మన బ్రెయిన్లో అమిగ్డిలా అండ్ హిప్పోకాంపస్ అని 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. హిప్పోకాంపస్ స్టోర్స్ మెమరీ, అమిగ్డిలా స్టోర్స్ ఎమోషన్స్. సో నేను ఏ ఎమోషన్లో తాగాను, నేను ఎక్కడ తాగాను, ఎలా తాగాను, ఎంత తాగాను, ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ లైక్ ఎన్ హార్డ్ డిస్క్ ఇన్ అవర్ బ్రెయిన్.
సో నేను ఆపినప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ట్రిగర్ వచ్చిందనుకో, నేను తాగిన ప్లేస్, నేను తాగిన పర్సన్, నేను తాగిన టైం, లేకపోతే నేను తాగిన మూడ్, నేను ఇప్పుడు స్ట్రెస్ అయ్యాను, తాగాను, అలాంటి ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడింది, బాల్కనీలో తాగాను. సో వన్స్ ఐ గో ఇన్ టు ద బాల్కనీ, మళ్ళీ ఆ రోజు వర్షం పడుతుంది అనుకోండి, మెల్లగా అమిగ్డిలా హిప్పో క్యాంపస్ విల్ సెండ్ ఎ సిగ్నల్ టు ద బ్రెయిన్, క్రేవింగ్. వన్స్ క్రేవింగ్, థాట్స్ పెరిగితే నేను మళ్ళీ తాగుతాను. సో క్రేవింగ్ అనే తర్వాత దిస్ ఆల్ చేంజెస్ ఆర్ టేకెన్ ఇన్ బ్రెయిన్, టాలరెన్స్, విత్డ్రాల్, డోపమీన్, హైజాక్, నేను చెప్పిన అమిగ్డలా, హిప్పో క్యాంపస్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హైపోఫ్రాంటాలిటీ. మీకు చెప్పాను కదా, ఇది మన ఫ్రంట్ బ్రెయిన్. నేను చెప్పాను కదా ఇందాక, లోపల సెంటర్లో ఒక లోబ్ ఉంది, అది సెంట్రల్ బ్రెయిన్. ఈ సెంట్రల్ బ్రెయిన్ ఏంటి అంటే ఈజ్ ఫర్ ఇమీడియట్ ప్లెజర్. నాకు ఏదైతే ఇమీడియట్గా సంతోషం ఇస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్, ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, గాంజా, ఏదైతే ఇమీడియట్గా ప్లెజర్ ఇస్తుందో అవి అక్కడ యాక్ట్ అవుతాయి. ఈ సెంట్రల్ లోబ్లో యాక్ట్ అయ్యేదానికి ఓన్లీ ప్లెజర్ కావాలి, అంతే, నాకు ఇంకేం వద్దు. సో ఆల్కహాల్ అంతా సెంట్రల్ లోబ్లోనే యాక్ట్ అవుతుంది, డ్రగ్స్ అన్నీ సెంట్రల్ లోబ్లోనే యాక్ట్ అవుతాయి. కానీ ఫ్రాంటల్ లోబ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లోబ్ ఇన్ యువర్ బ్రెయిన్. ఫ్రాంటల్ లోబ్ అంటే హూ ఈజ్ అక్షయ్, హూ ఈజ్ డాక్టర్ సందీప్ ఈజ్ యువర్ ఫ్రాంటల్ లోబ్. అంటే మీ ఎడ్యుకేషన్, మీ కెరియర్, మీ మెమరీ, మీ లెర్నింగ్, మీ రిలేషన్స్, మీ లవ్, మీ ఫ్యామిలీ, మీ సొసైటీ, మీ ట్రస్ట్, మీ రెస్పెక్ట్, మీ గుడ్స్, మీ బ్యాడ్స్, మీ ఎథిక్స్, మీ మోరల్స్, మీ రైట్స్, రాంగ్స్, మీ లా, ఇల్లీగల్, అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్ ఈస్ ద డెసిషన్ మేకింగ్ లోబ్, ఈస్ కాల్డ్ ఫ్రాంటల్ లోబ్. సో అడిక్షన్లో ఏమవుతుందంటే, ఇది ఫ్రాంటల్ లోబ్ అనుకోండి, ఇది సెంట్రల్ లోబ్ అనుకోండి. ఎప్పుడైతే సెంట్రల్ లోబ్ల యాక్టివిటీ నేను పెంచేశాను కదా, బికాస్ ఐఎమ్ డ్రింకింగ్, దీంట్లో ఇట్ ఈస్ లైక్ ఎ సీసా. దీంట్లో యాక్టివిటీ పెరిగింది అంటే ఇది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఫ్రాంటల్ లోబ్ల యాక్టివిటీ తగ్గిపోతుందో, మీరు ఇందాక చెప్పాను కదా ఒక పెద్ద లిస్ట్, అవన్నీ పోతాయి. అందుకే మీరు అడిక్షన్లో ఉన్న పర్సన్ని చూస్తే తనకి మోరల్స్ ఏం అవసరం లేదు, ఎథిక్స్ ఏం అవసరం లేదు. అది హార్మ్ఫుల్ అని తెలిసినా నేను తాగుతా, నా రెస్పెక్ట్ పోతుందన్నా తాగుతా, మనీ పోతుందన్నా తాగుతా, హెల్త్ పాడవుతుందన్నా తాగుతా, టైం వేస్ట్ చేస్తున్నా తాగుతా, ఏం చేసినా నేను తాగుతా, బికాస్ ఇట్స్ నాట్ ఇన్ మై కంట్రోల్. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మ్, అది హార్మ్ఫుల్ అయినా నేను అది కంపల్సివ్గా చేస్తాను. నా వల్ల 10 మంది సఫర్ అయినా కూడా నేను చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ డోంట్ మ్యాటర్, ఐ వాంట్ దట్ ఇమీడియట్ ప్లెజర్, అంతే. సో ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ చేంజింగ్, ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి, ఐఎమ్ టెల్లింగ్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్. పెయిన్ అండ్ ప్లెజర్ పాత్వేస్లో చేంజ్ అవుతుంది. బ్రెయిన్లో పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ టుగెదర్ అండి. ఎంత పెయిన్ ఉంటే మన బ్రెయిన్కి అంత ప్లెజర్ వస్తుంది, అంత ప్లెజర్ వస్తే మళ్ళీ తర్వాత పెయిన్ వస్తుంది, రైట్? సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవ్రీ సబ్స్టెన్స్ స్టార్ట్స్ మోస్ట్లీ ఫర్ ప్లెజర్ ఆర్ టు రెడ్యూస్ పెయిన్. సో అదేంటది, నేను సబ్స్టెన్స్ తీసుకోగానే డోపమిన్ పెరిగిందా, సబ్స్టెన్స్ తీసుకుంటున్నానా, అలా డోపమిన్ పెరుగుతూ వచ్చిందా, కొన్ని రోజులతో తగ్గుతూ వస్తుంది. అంటే నేను తాగేటప్పుడు చూడండి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఐ హ్యావ్ ప్లెజర్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ నేను ఎంత తాగుతున్నా అంత కిక్ రాదు. అంటే ఫస్ట్లో నేను తాగినంత కిక్ ఈరోజు రాదు. సో ఆ డోపమిన్ అన్నీ తగ్గుతూ వస్తుంది. తర్వాత ఏమవుతుందంటే, తాగంగానే డోపమిన్ ఫుల్ హై అయిందా, దాని నెక్స్ట్ డే ఫుల్ లో అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ డోపమిన్ డెఫిసిట్ స్టేట్, విచ్ ఈస్ సో హారబుల్, సో డిస్ట్రెసింగ్, సో డిప్రెసింగ్. నువ్వేం చేయలేవు, ఇట్స్ లైక్ క్రాష్ లాగా, నేనేం చేయలేను. సో ఎవ్రీ అడిక్షన్లో ప్లెజర్ తగ్గుతూ వస్తుంది, పెయిన్ పెరుగుతూ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎవ్రీ అడిక్షన్ స్టార్ట్స్ విత్ ప్లెజర్, ఎండ్స్ విత్ పెయిన్. సార్, ఇప్పటివరకు మీరు డీల్ చేసిన కేసెస్లో మీకు మోస్ట్ డిస్టర్బింగ్ అనిపించిన కేసు ఏదైనా ఉందా సార్? యా అండి, నేను చాలా కేసెస్ చూశాను. చాలా కేసెస్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ అండ్ సమ్ బ్యాడ్ రిజల్ట్స్ అండ్ డిటోరియేట్ అయిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 25 to 30 years ఓల్డ్ బాయ్ స్టార్టెడ్ ఆల్కహాల్ ఫ్రమ్ అకేషనల్ యూస్ టు రెగ్యులర్ యూస్ నుంచి డైలీ డ్రింకింగ్ నుంచి బింజ్ డ్రింకింగ్, దాంట్లో అడిక్షన్లోకి కంప్లీట్ వెళ్ళిపోయాడు. సో దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి సడన్గా స్టమక్ ఏక్ అయ్యి, వామిటింగ్స్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే దే టోల్ దట్ హీ హ్యాడ్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే బింజ్ డ్రింకింగ్ వల్ల, ఇంటెన్స్ ఆల్కహాల్ క్రానిక్ డ్రింకింగ్ వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ గివ్స్ ఛాన్సెస్, ఒకసారి ఇస్తుంది, 2 సార్లు ఇస్తుంది, 3 సార్లు ఇస్తుంది. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ రిపీటెడ్గా రావడం తర్వాత హీ వెంట్ ఇన్ టు క్రానిక్
ప్యాంక్రియాటైటిస్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ సెల్స్. ఓ సో మీకు తెలుసు కదా, ప్యాంక్రియాస్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్సులిన్ని సెక్రీట్ చేస్తుంది. సో హీ వెంట్ ఇన్ టు టైప్ 3 డయాబెటీస్. మీకు టైప్ 1 చూసుంటారు, టైప్ 2. టైప్ 1 ఈజ్ ఆటో ఇమ్యూన్, టైప్ 2 ఈజ్ ఆల్ త్రూ అవుట్ ద వరల్డ్. టైప్ 3 ఏంటంటే ఇట్లా ప్యాంక్రియాస్ కానీ ఇంకేదైనా రీజన్ వల్ల ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ అవ్వడం వల్ల డయాబెటీస్ రావడం. సో హీ ఈజ్ నాట్ ఎ డయాబెటిక్, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్లే ఆయనకి డయాబెటీస్ వచ్చింది. దెన్ హీ స్టార్టెడ్ యూజింగ్ ఇన్సులిన్, బికాస్ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. సో ఇన్సులిన్ స్టార్ట్ చేశాడు, డిప్రెషన్లోకి వెళ్ళాడు, ఆల్కహాల్ మాత్రం ఆపలేదు, బింజ్ డ్రింకింగ్ అంటే కొన్ని రోజులు ఆపుతున్నాడు, మళ్ళీ డ్రింకింగ్, కొన్ని రోజులు ఆపుతున్నాడు, మళ్ళీ డ్రింకింగ్. దెన్ హీ వెంట్ టు లివర్ డ్యామేజ్, లివర్ ఎంజైమ్స్ పెరగడం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, ప్రోటీన్ తగ్గిపోవడం, అపిటైట్ తగ్గిపోవడం, పీడల్ ఎడిమా, స్వెల్లింగ్, లెగ్స్కి స్వెల్లింగ్ రావడం, అసైటిస్, పొట్ట ఉబ్బడం. హీ వెంట్ ఇన్ టు క్రానిక్ లివర్ డిసీజ్. సో దాంట్లో పర్మనెంట్ లివర్ చేంజెస్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాంట్లో ఒకరోజు బింజ్ డ్రింకింగ్ చేసి సడన్లీ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఎమర్జెన్సీ దట్ హీ గాట్ అడ్మిటెడ్. కానీ నేను వెళ్ళే లోపలే హీ ఎక్స్పైర్డ్. The reason for death is he had hematemesis. హెమటమిసిస్ అంటే ఆల్కహాల్ బింజ్ డ్రింకింగ్ చేయడం వల్ల ఈ ప్లేట్లెట్స్ అవన్నీ తగ్గిపోవడం వల్ల అండ్ పోర్టల్ హైపర్ టెన్షన్ అండ్ క్రానిక్ లివర్ చేంజెస్ వల్ల మన ఈసోఫాగస్ అంటే మన ఫుడ్ పైప్ దగ్గర ఉన్న ఫ్రెజైల్ బ్లడ్ వెజల్స్ పగిలిపోతాయి వామిటింగ్ అయినప్పుడు. ఆ వామిటింగ్ అయినప్పుడు హెమటమిసిస్ సివియర్గా అయిపోతే హీ డైడ్ విత్ ఇన్ 1 hour. అంటే ఒక బాటిల్ ఆఫ్ ఆల్కహాల్ డైలీ తాగడం వల్ల ఇట్ కెన్ డూ ఎనీథింగ్ అండి. సో ఐల్ టెల్ యూ వన్ మోర్ కేస్. సో ఆల్కహాల్, హీ వాజ్ అన్ అథ్లెటిక్, మంచి బాడీ బిల్డర్, మంచి ఎవ్రీథింగ్, జిమ్ బాగా చేసేవాడు, హీ వాజ్ అ వెరీ గుడ్ రన్నర్. హీ వెంట్ ఇన్ టు సివియర్ డిప్రెషన్ అండ్ దే వాజ్ లాట్ ఆఫ్ ట్రామా అండ్ పర్సనల్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్ వల్ల డిప్రెషన్కి వెళ్ళాడు. హీ స్టార్టెడ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఆల్మోస్ట్ నాన్ స్టాప్గా ఒక 5 to 8 years కంటిన్యూస్ ఆల్కహాల్ పైనే ఉన్నారు. 5 to 8 years స్టాప్డ్ రన్నింగ్, జిమ్, ఫ్యామిలీ అంతా ఇగ్నోర్ చేసి 5 to 8 years. బట్ హీ వాజ్ మెయింటైనింగ్ వెల్. అంటే బాడీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు తను, సార్ నాకు లివర్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కదా నేను తాగుతాను, మళ్ళీ లివర్ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కదా నేను తాగుతాను. సో హీ వాజ్ రీచెకింగ్ హిస్ లివర్ రిపోర్ట్స్, అంతా బాగానే ఉన్నింది మోర్ ఆర్ లెస్. బట్ సడన్లీ వాట్ హ్యాపెండ్ ఇస్ హీ స్టార్టెడ్ హ్యావింగ్ టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ద ఫుట్. ఇది ఆల్కహాల్ యూజ్లో చాలా కామన్ అండి. ఇట్ ఈస్ కాల్డ్ ఆల్కహాలిక్ న్యూరోపతి. అంటే మన లెగ్స్కి వెళ్ళే నర్వ్స్ ఉంటాయి కదా, ప్రతి నర్వ్కి పైన ఒక కోటింగ్ ఉంటుంది, ఇట్ ఈస్ కాల్డ్ మైలిన్. ఎప్పుడైతే ఈ మైలిన్ డ్యామేజ్ అవుతుందో ఈ నర్వ్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాన్ని న్యూరోపతి అంటారనమాట. సో వాళ్ళకి ఫస్ట్ టింగ్లింగ్ సెన్సేషన్స్, బర్నింగ్ సెన్సేషన్స్, దెన్ తర్వాత నమ్నెస్, తర్వాత స్లోలీ లాస్ ఆఫ్ సెన్సేషన్స్ ఇన్ ద ఫుట్. అంటే వాళ్ళు స్లిప్పర్ వేసుకున్నట్టు తెలియదు, నేలపైన కాలు పెట్టినా నేలపైన గ్రిప్ రాదు, ఎందుకంటే ఐఎమ్ లూజింగ్ ద సెన్సేషన్స్, నా గ్రిప్ ఉండదు. సో స్లోలీ అది ఇంకా సీరియస్ అయ్యిందంటే ఇట్ విల్ కంప్లీట్లీ గో ఇన్ టు ఎ డిసబిలిటీ. సో సేమ్ నేను చెప్పిన క్లయింట్ ఈ ఆల్కహాలిక్ న్యూరోపతి వల్ల 3 to 4 months బెడ్ రిడన్ అయ్యాడు. అంటే అథ్లెట్ నుంచి బెడ్ రిడన్, ఎలాంటి సినారియోస్ చూడండి. దెన్ హీ గాట్ అడ్మిటెడ్, వీ ట్రీటెడ్ హిమ్. డెఫిషియన్సీస్ థైమిన్ కానీ మల్టీవిటమిన్స్ ఇస్తూ విడ్రాల్ సిమ్టమ్స్ తగ్గించి న్యూరోపతికి మెడికేషన్స్ ఇచ్చి న్యూరాలజిస్ట్ని పిలిపించి నర్వ్ కంజక్షన్ స్టడీ చేసి ఫిజియోథెరపీ చేస్తే నౌ అగైన్ హీస్ వాకింగ్. సార్ అంటే ఒక ఆల్కహాల్ వల్ల ఇంత డ్యామేజ్ అవుతుందా సార్? దట్స్ వాట్ అండి. మీరు ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఎనీ డ్రగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ హార్మ్ఫుల్. వింటుంటే చాలా స్కేరీ ఉన్నాయి సార్. నేను ఇంకో కేసు గురించి చెప్తాను, ఇంకో కేసు సినారియో. సో ఐవీ డ్రగ్ యూస్ అంటే తెలుసు కదా, ఇంట్రావీనస్ డ్రగ్ యూస్ అంటే డైరెక్ట్గా వెయిన్లోకి ఎక్కించుకోవడం. మోస్ట్లీ ఇండియాలో ఓపియాయిడ్స్ అంటే ఓపియాయిడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ అండ్ క్రిస్టల్ మెత్ యూస్ చేస్తారు. క్రిస్టల్ మెత్ ఇస్ ఎ స్టిమ్యులెంట్, యాంఫిటమైన్ గ్రూప్లోకి వస్తుంది. వీటిల్ని ఐవీ డ్రగ్స్ లాగా యూస్ చేస్తారు. సో ఐ హ్యాడ్ ఎ పేషెంట్, తనకి ఏంటి అంటే ఫస్ట్ హీ హ్యాడ్ సమ్ స్పైన్ ఇంజురీ అవ్వడం వల్ల హీ వాజ్ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, వర్కింగ్, హ్యాపీగా ఉన్నాడు అంతా. స్పైన్ ఇంజురీ అవ్వడం వల్ల, స్పైన్ ఇంజురీకి మనం జాయిన్ అవుతాయి, మనకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు కదా, అవును,
ఆ పెయిన్ కిల్లర్స్ ఆయనకి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ ఇచ్చింది. కానీ ఆయన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వకుండా ఆ పెయిన్ కిల్లర్స్ని మెల్లమెల్లగా ఓవర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో దీంట్లో ఎస్పెషల్లీ ట్రెమడాల్ కానీ టెపెండడాల్ కానీ ఇవి ఓవర్ యూజ్ అవుతుంది ఈ మధ్య చూసుకుంటే ఓపియాయిడ్స్లో, పెయిన్ కిల్లర్స్లో. సో తను ట్రెమడాల్ ఇంజెక్షన్స్ని, ఎందుకంటే ట్రెమడాల్ ఆల్సో గివ్స్ యూ, అంటే రిలీఫ్ ఫ్రమ్ పెయిన్ ఇస్తూ ఇట్ గివ్స్ ఎ హై. సో ట్రెమడాల్ విల్ గివ్ ఎ హై, ఆ డోపమిన్. ఆ డోపమిన్ రావడం వల్ల పెయిన్ ఎప్పుడో తగ్గిపోయింది, ఆయన నడవడం కూడా స్టార్ట్ చేశాడు, స్పైన్ సర్జరీ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఆయన మళ్ళీ ఆ స్పైన్ డాక్టర్కి రివ్యూకి వెళ్ళకుండా దీన్నే ఓవర్ యూస్ చేసుకుంటూ ట్రెమడాల్ యాంప్యూల్ లాగా వస్తుంది, ఆ యాంప్యూల్ని ఇంజెక్ట్ చేసుకునేవాడు, ఐఎం ఆర్ ఐవి. సో ఐవి ఎక్కువ ఇంజెక్ట్ చేసుకునేవాడు, ఐవి దొరకకపోతే ఐఎం ఇంజెక్ట్ చేసుకునేవాడు. సో ఫ్రమ్ 1 యాంప్యూల్ ట్రెమడాల్ అంటే 2 ml అంటే 100 mg ఉంటుంది అనుకోండి, 100 mg ట్రెమడాల్ ఇంజెక్షన్స్ని ఆల్మోస్ట్ 30 యాంప్యూల్స్ పర్ డే యూస్ చేసే స్టేజ్కి వచ్చాడు. 1 నుంచి 30 స్లోగా, ఇట్స్ ఎ ప్రాసెస్. నేను చెప్పే కదా, రిసెప్టర్స్ పెరగగానే టాలరెన్స్ పెంచుకుంటూ వచ్చాడు. అండ్ ట్రెమడాల్ ఇంజెక్షన్స్ అంత ఇంటాక్సికేషన్ వల్ల హీ యూస్ టు ల్యాండ్ అప్ ఇన్ సీజర్స్, అంటే ఫిట్స్ వచ్చేవి. ఫిట్స్ వచ్చినా ఏం పట్టించుకునేవాడు కాదు, ఫిట్స్ రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజెక్షన్స్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. హీ కేమ్ ఫర్ ట్రీట్మెంట్. కానీ అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే కొన్ని రోజులు ఆపేవాడు, బట్ సమ్వేర్ హీస్ టు అగైన్ రిలాప్స్ అనమాట. సో లాస్ట్ ఒక 1-2 years వరకు హీ వాజ్ నాట్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. దెన్ సడన్లీ హీ కేమ్ టు మై ఓపీ. తనకు ఒక కాల్ లేదు, ఐ రిపీట్, తనకి ఒక కాలు లేదు. సో దానిలో ఏం జరిగింది అంటే, ఆయన ఈ వెయిన్స్కి తీసుకొని ఈ వెయిన్ అన్ని వెయిన్స్ బ్లాక్ అయిపోతాయి కదా. సో ఫెమరల్ వెయిన్ అంటే కాలికున్న వెయిన్కి ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ వెయిన్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దట్ వాస్ కాజింగ్ హిమ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అంటే వెయిన్స్లో క్లాట్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆ క్లాట్స్ వెళ్ళి మన ఎక్స్ట్రిమిటీస్లోకి వెళ్ళినప్పుడు బ్లడ్ సప్లై ఎక్స్ట్రిమిటీస్కి, ఫుట్కి, ఫింగర్స్కి తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, డిస్కలరేషన్ అవుతుంది, నమ్మింగ్ వస్తుంది, టింగ్లింగ్ వస్తుంది, లెగ్ పెయిన్స్ వస్తాయి. కానీ అవన్నీ ఆయన పట్టించుకోకుండా, బికాస్ హిస్ మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇంటూ, అంటే 30 ఇంజెక్షన్స్ తీసుకుంటే మోస్ట్లీ హీ మస్ట్ నాట్ బీ ఇన్ హిస్ సెన్సెస్ కదా. సో అలా తీసుకుంటూ కంప్లీట్ ఫుట్ గ్యాంగ్రీన్ అయిపోయింది. అండ్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ చెప్పాడు, బాబు ఇప్పుడు ఈ కాలు తీసేయకపోతే మొత్తం బాడీ సెప్సిస్లోకి వెళ్ళిపోతుంది. సో ఒక లెగ్ వాజ్ రిమూవ్డ్. సో ఇంత డివాస్టేటింగ్ అండ్ టచింగ్ స్టోరీస్ ఉంటాయండి ఇన్ అడిక్షన్స్. సో ఇంకో కేస్ సినారియో చెప్పాలంటే, మీరు LSD అనే డ్రగ్ ఎప్పుడైనా విన్నారా? విన్నాను. సో ఇట్ ఈస్ లిసర్జిక్ యాసిడ్ డైథాలమైడ్. సో ఇదేంటంటే ఒక స్టాంప్ లాగా, పేపర్ లాగా వస్తుంది. యూజువల్లీ పార్టీ డ్రగ్స్లో వాడతారు, రేవ్ పార్టీస్లో డిఫరెంట్గా వాడతారు. సో ఒక క్లయింట్ ఇక్కడ జరిగింది ఇండియాలో, హైదరాబాద్. సో క్లయింట్ ఏం చేశాడు అంటే, ఫస్ట్ టైం LSD ఒక స్టాంప్ వేసుకున్నాడు. ఫుల్ యూఫోరియా, ఎక్స్పీరియన్స్, హాలిసినేషన్స్, వేరే వరల్డ్, వేరే ఎక్స్పీరియన్సెస్, డీపర్సనలైజేషన్. హీ ఫెల్ట్ ఇట్ సూపర్, బాగుంది కదా, ఇంకో స్టాంప్ వేసుకున్నాడు, సూపర్, ఇంకో స్టాంప్ వేసుకున్నాడు, ఇంకా హాలిసినేషన్స్ వచ్చాయి. అండ్ హీ ఫెల్ట్ దట్ తనకి వింగ్స్ వచ్చాయని, బర్డ్ లాగా, అండ్ ఐ కెన్ ఫ్లై. అంటే ఆ 1-2 అవర్స్లోనే హీ వెంట్ ఇన్ టు అంత అన్రియాలిటీ విత్ దట్ స్టాంప్ అండ్ వాస్ హాలిసినేటింగ్. అండ్ ఆయన ఎగరదాం అనుకోని 2nd floor బాల్కనీలోంచి జంప్ చేశాడు. ఆర్ యూ సీరియస్? ఎస్. నాకు అడ్మిషన్ వచ్చినప్పుడు ఇట్ కేమ్ ఫ్రమ్ ఎ స్పైన్ స్పెషలిస్ట్. ఏంటంటే ఆయన జంప్ చేసిన తర్వాత హిస్ స్పైన్లో 4 fractures ఉన్నాయి, బట్ హీ సర్వైవ్. దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్, హీ సర్వైవ్. కానీ 4 fractures ఉన్నాయి. దెన్ వీ వెంట్ రెట్రోస్పెక్టివ్లీ టు ద కేస్ హిస్టరీ. అర్థమైంది ఏంటంటే LSD ఓవర్ యూస్, ఇంటాక్సికేషన్, బ్యాడ్ ట్రిప్, ఆయనకు హాలుసినేషన్స్ అయ్యి హీ ఫెల్ట్ దట్ హీస్ ఎ బర్డ్, he can fly, or he's a Batman, he can fly, and he jumped from 2nd floor. So ఇట్లాంటి డివాస్టేటింగ్ స్టోరీస్ అండ్ ఎక్స్ట్రీమ్ స్టోరీస్ అడిక్షన్లో నేను ఎన్నో చూశానండి. సో దే వర్ సో టచింగ్. ఫ్యూ పీపుల్ రికవర్డ్ అండ్ ఫ్యూ పీపుల్ ఎండెడ్ దర్ లైఫ్.
సార్ ఇప్పుడు మీరు చెప్పిన డిఫరెంట్ సినారియోస్ కూడా చాలా డిస్టర్బింగ్ ఉన్నాయి సార్. ఎస్. కమ్ బ్యాక్ టు సార్, అంటే నార్మల్గా ఎవ్రీడే ప్రతి ఒక్కరు కూడా లేవగానే టీ ఆర్ కాఫీ దే డోంట్ స్టార్ట్ వితౌట్ ఇట్, రైట్? చాలా ఇంట్లో కానీ చాలామంది స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ డే స్టార్ట్ అవ్వాల్సింది ఒక కప్ ఆఫ్ టీ ఆర్ కప్ ఆఫ్ కాఫీ. ఎస్. అంటే దానికి కూడా మనం అడిక్ట్ అయ్యామా సార్ ఇప్పుడు? యా. సో కాఫీ ఆర్ టీ బోత్లో మోర్ అడిక్టివ్ సబ్స్టెన్స్ ఇస్ కెఫీన్. అంటే టీలో కూడా కెఫీన్ ఉంటుంది, రైట్? కాఫీలో ఎక్కువ కెఫీన్ ఉంటుంది. కెఫీన్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టిమ్యులెంట్, ఇంక్రీజెస్ కాన్సన్ట్రేషన్, మేక్స్ యువర్ మూడ్ బెటర్, మేక్స్ యూ ఫీల్ లెస్ స్ట్రెస్డ్, అండ్ ఇట్స్ ఎ యూఫోరిక్, ఇట్స్ ఎ హ్యాపీ గుడ్ కెమికల్ అనమాట. ఈవెన్ కాఫీ కూడా డోపమైన్ రిలీజ్ ఎస్, యాజ్ కాఫీ కూడా ద ఓవరాల్ పాత్వే చూసుకుంటే కాఫీ ఆల్సో రిలీజెస్ డోపమీన్. బట్ కెఫీన్లో ఈ మధ్య ఉన్న స్టడీస్లో ఏంటంటే ద యావరేజ్ కెఫీన్ అమౌంట్ పర్ పర్సన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 400 milligrams per day ఆర్ 3 to 5 kg per body weight. అంటే ఒక 80 kgs మేల్ ఉన్నారు అనుకోండి, మ్యాక్సిమం 400 mg per day వరకు వెళ్ళాలి. కానీ 400 mg కన్నా పైకి వెళ్తే కెఫీన్, నేను చెప్పాను కదా, ఇట్స్ హైలీ స్టిమ్యులేటింగ్, ఇట్ ఇంక్రీజెస్ హార్ట్ రేట్. దాన్నే కెఫీన్ ఇంటాక్సికేషన్ అంటారు. కెఫీన్ ఇంటాక్సికేషన్ ఈ రీసెంట్ పీరియడ్లో మీరు దేంట్లో చూస్తారు తెలుసా? ద ఎనర్జీ డ్రింక్స్ విచ్ యూ బై, లైక్ రెడ్ బుల్. నేమ్ అని నాకు తెలియదు, బట్ all the energy drinks now which are being marketed, high levels of caffeine. I saw one energy drink in Thailand which has 800 mg of caffeine in one bottle. మన నార్మల్ కెఫే కాఫీ డేలో కానీ ఎక్కడైనా కాఫీ కూర్చున్నప్పుడు ఒక కప్లో 90 mg ఉంటుంది. సో దట్ 90 mg of caffeine, that says that you can have 4 cups per day, రైట్? టీలో 10 to 25 mg ఆఫ్ కెఫీన్ ఉంటుంది, బట్ ఈ ఎనర్జీ డ్రింక్లో 800 mg ఉంది. సో మన రిక్వైర్మెంటే బాడీకి, అంటే హెల్దీ రిక్వైర్మెంట్ ఇస్ 400 mg అని చెప్పాను కదా. మరి 800 mg ఎనర్జీ డ్రింక్స్ మీరు 3-4 ఒక రోజు తీసుకున్నారంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ కెఫీన్ ఇంటాక్సికేషన్. కెఫీన్ ఇంటాక్సికేషన్లో ఏముంటుందంటే సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 3 days నిద్రపోరు, రెస్ట్లెస్ అవుతారు, స్వెట్టింగ్ వస్తుంది, పాల్పిటేషన్ వస్తాయి, పారానోయా అవ్వచ్చు, మనం అనుకున్న సస్పీషియస్నెస్ అవ్వచ్చు, టెన్షన్ అయిపోవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందుకే పడుకునే ముందు కాఫీ తాగినా టీ తాగినా నిద్ర పట్టదు. యా, దట్ ఈస్ అ రూల్ కదా. టు మెయింటైన్ అ గుడ్ స్లీప్ హైజీన్ ఆఫ్టర్ 7 o'clock, స్మోకింగ్, ఫోన్, కెఫీన్, టీ వీ షుడ్ అవాయిడ్. రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో గెస్ట్ ఏం చెప్పారంటే, మనం చాలామంది ఫుడ్కి అడిక్ట్ అవుతాం, ఆకలి అవ్వకపోయినా కూడా తింటూ ఉంటారు. ఏంటిదంటే కంటికి కనిపించగానే తింటాం, కంటికి కనిపించగానే తింటాం అని చెప్పారు. సో ఫుడ్కి కూడా అడిక్ట్ అవుతామా? యా, ఫుడ్ ఈస్ ద బిగ్గెస్ట్ అడిక్షన్ కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, ఐఎమ్ వెరీ అడిక్టెడ్ టు చాక్లెట్స్. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ సమ్వేర్ addiction is related to obesity and also our appetite, right? So ఇప్పుడు మీరు చూస్తే షుగర్ గివ్స్ లాట్ ఆఫ్ డోపమిన్. మెనీ పీపుల్ గెట్ అడిక్టెడ్ టు షుగర్. కానీ అదే చూడండి, వి గెట్ అడిక్టెడ్ టు జంక్ ఫుడ్ బికాస్ ఎనీథింగ్ విచ్ గివ్స్ యూ ఫాస్ట్, మోర్, ఈజీ, ఇమీడియట్ డోపమిన్ అన్నీ హార్మ్ఫుల్. దోస్ ఆర్ ద థింగ్స్ యూ గెట్ అడిక్టెడ్. అవే మీరు అడిక్షన్లోకి వెళ్తారు. అందుకే ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ తిన్నారనుకోండి, ఆ ఇమీడియట్ కిక్ వస్తుంది, అంతే కదా. ఒక బిర్యానీ తింటే ఇమీడియట్ కిక్ వస్తుంది, ఒక స్వీట్ తింటే ఇమీడియట్ కిక్ వస్తుంది, హలీం తింటే ఇమీడియట్ కిక్ వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ గివ్స్ యూ ఇమీడియట్ కిక్. బట్ అదే మీరు సాలాడ్స్ తిన్నారు, వెజిటేబుల్ జ్యూస్ తాగారు, లేకపోతే స్ప్రౌట్స్ తిన్నారు, ఆ ఇమీడియట్ కిక్ రాదు. సో ఎందుకంటే దట్ టేక్స్ టైమ్ ఫర్ డైజెషన్, స్లో రిలీజ్ ఆఫ్ డోపమీన్, స్లో రిలీజ్ ఆఫ్ షుగర్స్, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఫర్ దెమ్ టు థింగ్స్ టు గెట్ డైజెస్టెడ్. గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ డిలే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అంతా డిలేడ్గా ఉంటుంది. ఏదైతే డిలేడ్గా మీకు షుగర్ని పెంచుతుందో అది సూపర్, అది మనకు నచ్చదు కదా సార్. అది మనకు నచ్చదు. ఏదైతే ఇమీడియట్గా వస్తుందో అది మనకి ఇష్టం. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీఆర్ ఆల్, మీరైనా నేనైనా, ఒక చాక్లెట్ బైట్ గివ్స్ మీ. సార్ ఇప్పుడు చాలామంది ఏమంటుంటారంటే సార్, ఆల్కహాల్ తాగినప్పుడు చాక్లెట్ తింటే
కిక్ తొందరగా ఎక్కుతుందని. చాక్లెట్ అనే కాదు, ఎనీ స్వీట్ ఆర్ ఎనీ ఫ్రూట్ తీసుకున్నా కూడా కిక్ ఎక్కుతుంది అని చెప్పి తింటుంటారు కావాల్సుకొని స్టఫ్ ప్లేస్లో. సో ఆల్కహాల్కి స్వీట్కి లింక్ ఏంటి అసలు? సో ఇప్పుడు అదే అండి మీరు అడిగితే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ద లాస్ట్ 20 years దిస్ ఎ ఇంటెన్స్ రీసెర్చ్ ఆఫ్ లింక్ బిట్వీన్ స్వీట్ అండ్ ఆల్కహాల్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ మన షుగర్ లెవెల్స్ని బాడీలో తగ్గిస్తుంది. ఇట్ క్రియేట్స్ హైపోగ్లైసిమియా. అది తగ్గించగానే ఏమవుతుంది, మనం స్వీట్స్ని ఎక్కువ తింటాం. నెక్స్ట్ ఏంటంటే దే సే దట్, అంటే ఇదంతా ప్రిలిమినరీ రీసెర్చ్లోనే ఉంది. దే సే దట్ పీపుల్ హూ హ్యావ్ మోర్ ఇంటెన్స్ క్రేవింగ్స్ టు స్వీట్స్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్. దెర్ ఇస్ సమ్ circuit interlinking between sugar and alcohol. And also రికవరీలో కూడా మేము చూస్తాం. రికవరీలో రీహాబ్స్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఆల్కహాల్ నుంచి దూరంగా ఉంటారో రీహాబ్లో, దే స్టార్ట్ హ్యావింగ్ క్రేవింగ్స్ ఫర్ షుగర్. బికాస్ బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండి. ఇప్పుడు ఆల్కహాల్ ఆపేశాడు, బ్రెయిన్కి ఏమో డోపమిన్ కావాలి. మరి ఈజీగా అంత న్యాచురల్ ఈజీగా అంత హైలో డోపమిన్ ఏమి ఇస్తుంది? చాక్లెటే ఇస్తుంది, చాక్లెట్ ఆర్ స్వీట్. సో దే గెట్ యూస్ టు ఈట్ స్వీట్స్, బింజ్ ఈటింగ్ ఆఫ్ స్వీట్స్ జరుగుతుంది. సార్ ఇప్పుడు మనం ఆల్కహాల్ వర్సెస్ స్వీట్ మాట్లాడాం కదా సార్, అండ్ చాలామంది కూడా సార్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే ముందు ఆర్ ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా స్మోక్ చేస్తుంటారు కదా. సో ఆల్కహాల్కి స్మోక్కి లింక్ ఏముంది సార్ అసలు? సో ఇవి ఏంటంటే ఆల్కహాల్ కానీ ఓపియాయిడ్స్ కానీ లేకపోతే బెంజోడైజెపిన్స్ కానీ ఇవన్నిటిని డౌనర్స్ అంటారు. ఆల్కహాల్ విల్ కామ్ యువర్ బ్రెయిన్, అంటే విల్ షట్ డౌన్ యువర్ బ్రెయిన్ స్లోలీ. నికోటిన్, కొకెయిన్, క్రిస్టల్ మెత్ ఇవన్నీ స్టిమ్యులెంట్స్. ఇట్ విల్ యాక్టివేట్ యువర్ బ్రెయిన్. ఓకే, ఒకటి తగ్గిస్తే ఇంకొకటి పెంచుతుంది. యా, బట్ కొంతమంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కువ అల్లరి చేయడము, అరవడం చేస్తుంటారు. యా, ఆల్కహాల్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇట్ ఈస్ ఫైనల్లీ ఎ డిప్రెసెంట్. కానీ ఫస్ట్ ఆల్కహాల్ డిసినిబిట్ చేసి, యూఫోరియా చేసి, నిన్ను ఎక్కువ మాట్లాడించి, నిన్ను ఎక్కువ ఎలేట్ చేసి ఫైనల్లీ ఇట్ విల్ మేక్ యూ కామ్ అండ్ స్లీప్. అందుకే ఫస్ట్ మనం యాక్టివ్గా ఉంటాం, సెకండ్ పార్ట్ ఆఫ్ ద పార్టీలో కొద్దిగానే డల్ అవుతాం. సో దట్ ఈస్ హౌ ఆల్కహాల్ ఈజ్ ఎ డౌనర్. సో ఎప్పుడైతే డౌనర్ ఉందో హ్యూమన్ టెండెన్సీ ఈజ్ టు స్టిమ్యులేట్ ఇట్ అగైన్. అండ్ బ్రెయిన్ టెండెన్సీ కూడా ఎప్పుడైతే డౌన్ అవుతుందో స్టిమ్యులేట్ చేయమవుతుంది. ఎప్పుడు స్టిమ్యులేట్ అవుతుందో, చెప్పాలి అంటే ఆకలి అవుతున్నప్పుడు మనం ఎట్లయితే తింటామో మన బాడీలో సేమ్ అంతేనా సార్? అంతే. సి వన్స్ ఐఎమ్ గెటింగ్ లో, ఐ జస్ట్ వాంట్ అనదర్ స్టిమ్యులేషన్ టు మేక్ ఇట్ హై. సో అందుకనే యూజువల్లీ అందరిలో ఆల్కహాల్ తాగేటప్పుడు సిగరెట్ ఈజ్ వెరీ కామన్. కొన్ని వర్డ్స్ నేను ఫ్రీక్వెంట్గా వింటున్నా, బ్లూ మండే అని చెప్పి, క్రాష్ అని చెప్పి, హ్యాంగ్ ఓవర్, యాంగ్జైటీ. సో యాంగ్జైటీ ఇస్ అ న్యూ వర్డ్ అండి. సో ఈ బ్లూ మండే, క్రాష్, హ్యాంగ్ ఓవర్ ఇవన్నీ ఏంటంటే, బ్లూ మండే, హ్యాంగ్ ఓవర్ యూజువల్లీ ఆల్కహాల్ నుంచి వచ్చాయి. అంటే సాటర్డే, సండే ఎక్కువ తాగేసి నెక్స్ట్ మండే ఈజ్ కంప్లీట్లీ బ్లూ మండే, డల్, హ్యాంగ్ ఓవర్ మండే. సో యూజువల్లీ ఆల్కహాల్ సబ్స్టెన్స్ యూస్లో హ్యాంగ్ ఓవర్లో ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ గ్లూకోజ్ చాలా తగ్గిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈజ్ డీహైడ్రేషన్. థర్డ్ ఈజ్ హెడ్ఏక్ అండ్ బాడీ పెయిన్స్. ఫోర్త్ ఈజ్ స్లీప్ డిస్టర్బ్. మనం అనుకుంటాం సబ్స్టెన్స్ తీసుకొని, ఆల్కహాల్ తీసుకొని మంచిగా పడుకోవచ్చు అని. మంచిగా పడుకుంటాం కానీ క్వాలిటీ స్లీప్ ఉండదు. సో దెర్ ఆర్ మల్టిపుల్ బ్రేక్స్ ఇన్ స్లీప్. అండ్ నెక్స్ట్ డే మనకు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఆకలి సరిగ్గా వేయదు. సో దెర్ ఎన్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఎట్ ద సేమ్ టైమ్. దిస్ ఇస్ కాల్డ్ దిస్ లో. అండ్ నేను చెప్పా కదా, ఏ సబ్స్టెన్స్ అయినా హై, ఒక హై ఇస్తుంది, నెక్స్ట్ డే లో లో ఇస్తుంది. దిస్ ఈస్ అ కాంపెన్సేటరీ మెకానిజం ఆఫ్ ద బ్రెయిన్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్. ఎప్పుడైతే ప్లెజర్ ఉందో పెయిన్ ఉండాల్సిందే, ఎప్పుడైతే పెయిన్ ఉందో మళ్ళీ ప్లెజర్ ఉండాల్సిందే. ఇట్స్ అ బ్యాలెన్స్ లాగా. సో ఎప్పుడైతే ఈ డోపమీన్ డెఫిసిట్ స్టేట్ వస్తుందో, నాకు డల్గా, లో మూడ్గా, లేజీగా, ఇంట్రెస్ట్ లేనట్టు, ఏదో కోల్పోయినట్టు, కాన్సన్ట్రేషన్ లేనట్టు, కాన్ఫిడెన్స్ లేనట్టు, అది నెక్స్ట్ డే అవుతుంది. దట్స్ వై ఐ స్కిప్ ద ఆఫీస్ ఆన్ మండే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ బింజ్ డ్రింక్ ఆన్ సాటర్డే, సండే డెఫినెట్లీ దే విల్ స్కిప్ దర్ ఆఫీస్ ఆన్ మండే. అండ్ ఆల్సో నేను చెప్పా కదా, ఆల్కహాల్ తాగిన తర్వాత లేదా సబ్స్టెన్స్ యూస్ చేసిన తర్వాత దాని విత్డ్రావల్ సిమ్టమ్స్, విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. దాన్ని యాంగ్జైటీ అని ఎందుకు అన్నారు అంటే, హ్యాంగ్ ఓవర్లో వచ్చే యాంగ్జైటీ. సో ఆల్కహాల్ ఏం చేస్తుంది, గాబా అనే కెమికల్ని పెంచుతుంది. గాబా అనే కెమికల్ మిమ్మల్ని కామ్ చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది, రైట్? అప్పుడు ఆల్కహాల్ దిగిపోయిన తర్వాత గాబా అనేది తగ్గిపోయి కార్టిజాల్ అండ్ గ్లూటమేట్
నాన్ అడ్రిన్ 3 పెరుగుతాయి. అవేంటంటే స్టిమ్యులేటింగ్, రష్ అండ్ స్ట్రెస్కి సంబంధించిన కెమికల్స్. అందుకే మనకి ఈ యాంగ్జైటీలో కానీ, హ్యాంగ్ ఓవర్లో కానీ, విత్డ్రావల్ సిమ్టమ్స్లో కానీ హార్ట్ రేట్ పెరగడం, రెస్ట్లెస్నెస్ అవ్వడం, యాంగ్జైటీ రావడం, చెమటలు పట్టడం, నోరు ఎండిపోవడం, అనీజీగా ఉండడం, స్లీప్ రాకపోవడం అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు అడిక్షన్, మేము రీసెర్చ్ చేసినప్పుడు ఒకటి చదివింది ఏంటంటే సార్, డాల్ఫిన్ ఫిష్ ఏదైతే ఉందో అది పఫర్ ఫిష్ని బైట్ చేసి దానికి ఎంతైతే డ్రగ్ కావాలో దాని నుంచి తీసుకొని ఇట్ విల్ గివ్ హై. అది పఫర్ ఫిష్ని బైట్ చేసినప్పుడు డాల్ఫిన్ హైగా ఫీల్ అవుతుందంట. సో యానిమల్స్కి కూడా అడిక్షన్ అనేది ఉంటుందా సార్? అయితే హ్యూమన్ బీయింగ్ ఇస్ ఆల్సో యానిమల్ కదండి. సో చూసుకుంటే మన హ్యూమన్ బ్రెయిన్ డాల్ఫిన్, ఎలిఫెంట్, మంకీస్ వీటితో క్లోజ్లీ రిలేటెడ్. మన బ్రెయిన్ ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ టు దీస్ యానిమల్స్లో. సో ఇవి ఎన్నో ఇయర్స్ నుంచి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ మంకీస్, చింపాంజీస్ గెట్ అడిక్టెడ్ టు సమ్ ఫర్మెంటెడ్ ఫ్రూట్స్. మనం ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ నుంచి ఏం తయారు చేస్తాం? మీ వైన్, రమ్ అక్కడి నుంచి వస్తుంది. సో ఫర్మెంటెడ్ షుగర్ కేన్ ఫామ్లో ఫర్మెంటెడ్ షుగర్ కేన్ తిని ఎలిఫెంట్ విల్ గెట్ దట్ హై. ఫర్మెంటెడ్ షుగర్ కేన్ నుంచి ఏమొస్తుంది? మన బ్రాందీ. సో ఇట్లాంటి థింగ్స్ అనేది హిస్టరీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. యానిమల్స్ జస్ట్ ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఆ కిక్ వస్తుంది. ఆ యానిమల్ ఇంకో యానిమల్కి చెప్తుంది. బికాస్ ఆల్ దిస్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్ యానిమల్స్ కదా. సో చెప్పినప్పుడు దే స్టార్టెడ్ యూజింగ్. సో మోస్ట్ ఆఫ్ ద మంకీస్ చాలా ఫారెస్టెస్లో ఈ కుళ్ళిపోయిన పండ్లని, ఫర్మెంటెడ్ పండ్లని తినడం అలవాటు చేసుకున్నాయి. ఎలిఫెంట్స్ కూడా ఫ్రెష్ షుగర్ కేన్ని తినడం కన్నా ఈ కుళ్ళిపోయిన ఫర్మెంటెడ్ షుగర్ కేన్ని తినడం అలవాటు చేసుకున్నాయి. అండ్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ అండ్ షుగర్ కేన్లో 1% ఆఫ్ ఆల్కహాల్ డెఫినెట్లీ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓడ్కాలో 40% ఉంటే దీనిలో 1 to 2% ఆఫ్ ఆల్కహాల్ ఈ ఫర్మెంటెడ్ ఫ్రూట్స్లో ఉంది. అంటే కుళ్ళిపోయిన పండు తింటే మనం ఆల్కహాల్ తాగినట్టేనా? యూజువలీ దాని నుంచే కదా. వైన్ ఈజ్ అన్డిస్టిల్డ్ అండ్ యూజువలీ ఇట్ కమ్స్ ఫ్రమ్ రైట్. సో అట్లా చూసుకుంటే కూడా డాల్ఫిన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ యానిమల్, హైలీ మన బ్రెయిన్స్కి చాలా. సో సమ్ స్టడీస్ సే దట్ ద పఫర్ ఫిష్లో నుంచి ఇట్ గెట్స్ సమ్ ఎఫెక్ట్ ఆఫ్ హై లాగా, దట్స్ వై ఇట్ బైట్స్ పఫర్ ఫిష్. అండ్ నాట్ ఓన్లీ దీస్ యానిమల్స్ అండి, దేర్ ఆర్ సమ్ హనీ బీస్ అండ్ బ్యాట్స్, బర్డ్స్ విచ్ విల్ గో టు పర్టిక్యులర్ ప్లాంట్, eat that particular fruit, eat that particular leaf. అండ్ ఆ పర్టిక్యులర్ ఫ్లవర్ నుంచి ఆ హనీబీ ఆ నెక్టర్ని తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కఫీన్ ప్లాంట్స్, నికోటిన్ ప్లాంట్స్. అండ్ సౌత్ అమెరికాలో సమ్ హనీబీస్ గో అండ్ టేక్ అండ్ నెక్టర్ ఫ్రమ్ ద కొకేన్ ప్లాంట్స్. సో ఇట్లాంటివి వి సీ ఇన్ యానిమల్స్ అండ్ ఎవ్రీవేర్. ఫోన్ అడిక్షన్ సార్. యా, ఇప్పుడు కొంతమందికి లేవగానే ఒక గంట ఫోన్ వాడడం అలవాటు. ఓకే, మధ్యలో బాస్ తిట్టిండు, ఫోన్ వాడాలి. లేదు, ఆకలి అవుతుంది, డైవర్ట్ అవ్వాలంటే ఫోన్ వాడాలి. నిద్ర రావట్లేదు, ఫోన్ వాడాలి. నిద్ర రావాలి, ఫోన్ వాడాలి. సో ఫోన్కి ఒక పర్సన్ అనేది మల్టిపుల్ వేస్లో అడిక్ట్ అవుతాడు. అంటే ఫోన్లో లేకపోతే ఏదో ఫోన్ మన పాకెట్లో లేకపోతే ఏదో మిస్ అవుతుంది, లేదంటే నా డే స్టార్ట్ అవ్వట్లేదు అనే రేంజ్లో మనం ఫీల్ అవుతాం. సో వై వీఆర్ మచ్ అడిక్టెడ్ టు ఫోన్? సి నవడేస్ నేను ప్రతి ఒక్క ప్లేస్లో ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే ఫోన్, ఏఐ, టెక్నాలజీ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఫోన్ లేకుండా మీరు కానీ నేను కానీ నిజంగానే బతకలేము. బికాస్ ఆర్ కమ్యూనికేషన్, యాప్స్, ట్రాన్సాక్షన్స్, అన్నీ మీకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అని దాంట్లోనే ఉన్నాయి. అట్లని చెప్పి దాన్ని ఓవర్ యూస్ చేయాలని కాదు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నవ్ అండ్ డేస్ ఈజ్ ఫోన్లో మనం పాన్ చూడొచ్చు, గేమ్ ఆడచ్చు, బెట్టింగ్ చేయొచ్చు, లేకపోతే సోషల్ మీడియా అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, లైక్స్ చూసుకోవచ్చు, మనల్ని చూసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంజనీర్డ్ అండ్ ఆర్ గివింగ్ ద సేమ్ డోపమైన్ విచ్ యూ ఆర్ గెటింగ్ ఫ్రమ్ కెనాబిస్, cocaine, crystal meth. So phone is as addictive as cocaine. The new research says that it is creating మల్టిపుల్ బ్రెయిన్ చేంజెస్ ఫోన్ అడిక్షన్ ఇస్ క్రియేటింగ్. అండ్ ఫోన్ అడిక్షన్లో చూసుకుంటే మన యావరేజ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఒక హ్యూమన్ బీయింగ్కి మినిమం 6 hours and 7 hours కావాలి. You know the world statistics, the average phone usage worldwide is 8 hours.
అండ్ నేను ఒక స్టడీ చెప్తాను. ఇప్పుడు మనం ఫోన్ చూసే ఫోన్ ఫేస్ లాక్ అండ్ కోడ్ ఉంటుంది కదా, ఎన్నిసార్లు ఒక పర్సన్ ఫోన్ని అన్లాక్ చేస్తున్నారని ఒక స్టడీ చేశారు. దానిలో అర్థమైంది ఏంటంటే ఈచ్ పర్సన్ 80 to 150 టైమ్స్ పర్ డే తన ఫోన్ని చూస్తున్నాడు. 80 to 150 టైమ్స్ ఫోన్ని చూస్తున్నాడు. అండ్ ఈ స్పెండింగ్ 8 hours వర్క్ కన్నా స్లీప్ కన్నా ఫోన్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. అండ్ దిస్ ఇస్ లీడింగ్ టు మల్టిపుల్ కాంప్లికేషన్స్ అండి. ఫోన్ అడిక్షన్ వల్ల ఏమవుతుంది? వన్ ఈజ్ ఐసోలేషన్, సోషల్ ఇంటరాక్షన్స్ తగ్గిపోతున్నాయి, అండ్ సోషల్ కమ్యూనికేషన్ తగ్గిపోతుంది, ఫ్యామిలీ టైం తగ్గిపోతుంది, అండ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు లూప్. అండ్ థర్డ్ థింగ్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇరిటేషన్ పెరుగుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే రివైజ్ చేసుకున్నా. లేయంగానే చూసేది ఫోన్, బోర్ కొడితే చూసేది ఫోన్, డే అంతా చూసేది ఫోన్, పడుకునే ముందు కూడా చూసేది ఫోన్. దెన్ ఐ రియలైజ్డ్ అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ ఇన్ టు ఫోన్ అడిక్షన్ అండ్ ఐ హ్యావ్ టు రివైవ్ మై బ్రెయిన్, మళ్ళీ ఒకసారి రీథింక్ చేయాలి అని. సో దిస్ ఎ వర్డ్ కాల్ నోమోఫోబియా, నో మొబైల్ ఫోబియా. అంటే వాళ్ళకి ఆ ఫోన్ వాళ్ళ దగ్గర లేదంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ అండ్ ఫియర్. అమ్మో నా ఫోన్ పాకెట్లో లేదు, ఇక్కడ లేదు. ఫోన్ లేకపోవడమే కాదు, ఫోన్లో సిగ్నల్ లేకపోయినా, ఫోన్లో బ్యాటరీ డౌన్ అయిపోతున్నా నా హార్ట్ రేట్, యాంగ్జైటీ పెరిగిపోతుంది, నా స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతుంది. ఏమవుతుంది ఇన్ దాట్ వే వీఆర్ అటాచ్డ్ టు అవర్ ఫోన్స్. ఇప్పుడు అడిగితే వరల్డ్లో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఇట్స్ ఫోన్, నో డౌట్. రైట్ సార్, ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు పాన్కి, సెక్స్కి కూడా అడిక్ట్ అవుతారని చెప్పారు కదా సార్. సో వాటిలో ఎలా అడిక్ట్ అవుతారు సార్? దానికి ఎందుకు అడిక్ట్ అవుతారు అసలు? పాన్ ఈజ్ ఎ హ్యూజ్ టాపిక్ అండి. మీ పాన్ స్టాటిస్టిక్స్ చెప్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పానోగ్రఫీ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. పానోగ్రఫీ అంటే ఎనీథింగ్, ఇట్స్ ఎ టెక్స్ట్, ఆడియో, ఫోటో, వీడియో, వెబ్సైట్, ఏదైనా విచ్ గివ్స్ ఎ సెక్సువల్ అరోజల్ టు ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ పానోగ్రఫీ. పాన్ అంటే పాన్ వెబ్సైటే కాదు. సో అలా చూసుకుంటే మనం అందరం కూడా మన లైఫ్లో ఏదో ఒక పార్ట్లో, ఒక మూవీలోనో, ఏదో ఒక సీన్లోనో, ఒక స్టోరీలోనో, ఒక నవల్లోనో వీఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు పాన్. అట్లా చూసుకుంటే పాన్ యూసేజ్ ఈజ్ ఆల్మోస్ట్ 90% త్రూ అవుట్ ద వరల్డ్, రైట్? అండ్ ట్రూలీ పాన్ అడిక్షన్ అంటే పాన్ వెబ్సైట్స్ ఇలా చూసుకుంటే 10 to 15% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈస్ గెటింగ్ అడిక్టెడ్ టు పాన్. అండ్ 10 to 15% of the world population. ఏజ్ గ్రూప్ ఏముంటుంది? Most important age group is from 15 to 35, right? And next thing is porn ట్రాఫిక్, ఇంటర్నెట్ ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇంటర్నెట్ ట్రాఫిక్ డీటెయిల్స్ ఏం చెప్పాయంటే, ఎప్పుడైనా ఇంటర్నెట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇంటర్నెట్ ట్రాఫిక్ ఫుల్ ఓవర్లోడ్ అయిపోయింది అనుకోండి, ద హైయెస్ట్ ట్రాఫిక్ కమ్స్ ఫ్రమ్ డౌన్లోడ్స్ ఫ్రమ్ ద porn website. It is 40% of the whole internet throughout the world. It is more than Netflix, Prime, YouTube, everything which you search. ఓకే, యా. సో అంత హ్యూజ్ పాన్ డౌన్లోడ్ ఎవ్రీ డే అవుతుంది. సో పాన్ అడిక్షన్లో అండ్ న్యాచురల్ సెక్స్కి మీకు డిఫరెన్స్ చెప్పాలి అంటే, సెక్స్ ఈజ్ ఎ బాండ్, ఈజ్ లవ్, ఈజ్ ఇంటిమసీ, ఈజ్ ఎ ఎమోషన్. సో దిస్ గివ్స్ యూ డోపమిన్ కదా. బట్ పాన్ ఇవన్నీ ఏముండవు. ఇట్ గివ్స్ డోపమిన్, గివ్స్ ఎ వెరీ హై రష్, అండ్ ఎ వెరీ హై రష్ విచ్ హైజాక్స్ ద బ్రెయిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు నచ్చిన స్వీట్ ఏంటి? గులాబ్ జామ్. ఇప్పుడు ఒక గులాబ్ జామ్ తిన్నారు, ఆ రష్ వస్తుందా? నేను షుగర్ని ఒక 250 grams షుగర్ని బాగా నీళ్ళల్లో కలిపేసి కాన్సన్ట్రేటెడ్ షుగర్ నీళ్ళు మీకు ఇచ్చాను, మీరు తాగారు, ఫుల్ తాగేశారు, ఫుల్ హై కాన్సన్ట్రేటెడ్ షుగర్. తర్వాత మళ్ళీ మీకు ఒక గులాబ్ జామ్ ఇచ్చా, మీకు అదే ఫీలింగ్ వస్తుందా అంత షుగర్ తినిన తర్వాత? రాదు కదా. సో అప్పుడు మీకు గులాబ్ జామ్ నచ్చదు. ఎందుకు? ద హై రష్ ఆఫ్ షుగర్ హ్యాస్ హైజాక్డ్ యువర్ న్యాచురల్ లైక్ ఆర్ ద న్యాచురల్ రివార్డ్ విచ్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ యువర్ ఫుడ్ ఆర్ గులాబ్ జామ్ మీకు నచ్చింది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ పాన్. పాన్లో అంత హై రష్ రావడం వల్ల మీకు న్యాచురల్ సెక్స్ పైన ఇంట్రెస్ట్ పోతుంది. సో పాన్ అడిక్షన్లో ఏమవుతుంది అంటే, సో నార్మల్ అడిక్షన్లో ఏమైంది, నార్మల్ సెక్స్లో ఏమైంది, డోపమిన్ వచ్చింది అండ్ ఆల్సో రిలీజెస్ ఆక్సిటోసిన్ విచ్ క్రియేట్స్ ద బాండ్.
and releases serotonin, which creates the mood, and it also creates endorphins, which releases and relieves you from stress. That is sex, normal sex. Pornలో ఇట్ ఈస్ ఓన్లీ డోపమిన్ 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 అంతే. అందుకే పాన్ అడిక్షన్లో ఉన్న వాళ్ళలో ఐసోలేషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, compulsive use of porn, which is involving into their work, family, relations. And you know, porn addiction can cause erectile dysfunction and delayed ejaculation. And వాళ్ళకి వాళ్ళ ఓన్ పార్ట్నర్స్తో సెక్స్ చేయాలనే ఫీలింగ్ కంప్లీట్లీ పోతుంది. పాన్కి అడిక్ట్ అవ్వడం వల్ల ఎందుకు? మన ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఏంటంటే ఒక లెవెల్కి రీచ్ అయినప్పుడు, నార్మల్ సెక్స్ చేసినప్పుడు యూ గెట్ ఎ సాటిస్ఫాక్షన్ కదా. సో యూ హ్యావ్ టు గివ్ ఎ గ్యాప్, దెన్ అగైన్ యుల్ గెట్ ఎ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎ పార్ట్నర్. ఇమీడియట్గా అయితే ఎవరికి రాదు కదా. సో దీంట్లో ఏమవుతుంది, దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఇమీడియట్ ప్లెజర్ అగైన్. ఒక పాన్ వెబ్సైట్ కాకపోతే ఇంకో పాన్ వెబ్సైట్, ఇంకో వీడియో కాకపోతే ఇంకో వీడియో, అది కాకపోతే ఇంకో. ద నోవెల్టీ సీకింగ్ ఇస్ నాట్ ఎండింగ్. దట్స్ వై దీంట్లో ఈ డోపమిన్ అనేది రిపీటెడ్గా రావడం వల్ల యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ న్యాచురల్ సెక్స్. మా ప్రీవియస్ పాడ్కాస్ట్లో ఒక పాయింట్ విన్నాం సార్. ఏంటి అంటే, ఒక పర్సన్ ఎప్పుడైతే సెక్స్ చేయాలనుకుంటాడో అవతల పర్సన్ పెయిన్లో ఉన్నప్పుడే తను దాన్ని ఎంజాయ్ చేస్తాడు. సో ఇదేం టైప్ ఆఫ్ అడిక్షన్ సార్? అంటే ఒక పర్సన్ పెయిన్లో ఉన్నప్పుడు సెక్స్ చేసి అడిక్ట్ అవ్వడం ఏంటి అసలు? అదే, సో డోపమిన్ అనేది ఓన్లీ పాజిటివ్ థింగ్స్ నుంచి రాదు. డోపమిన్ అనేది కొన్నిసార్లు నెగిటివ్ థింగ్స్ నుంచి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఏడ్చిన తర్వాత డోపమిన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీరియల్స్ చూస్తుంటారు, వాళ్ళు ఏడుస్తుంటారు, ఆఫ్టర్ దే క్రై దే ఫీల్ బెటర్. సో అట్లనే మీరు అడిగిన టాపిక్లో ఇట్ ఈస్ కాల్డ్ పారాఫిలియా. పారాఫిలియా అంటే ఆల్టర్డ్ సెక్షువల్ బిహేవియర్, అంటే నార్మల్ సెక్షువల్ బిహేవియర్ అది కాదు. సో ఆల్టర్డ్ సెక్షువల్ బిహేవియర్లో చాలా ఉన్నాయండి. వాయరిజం ఉంది, ఫెటిష్ ఉంది, ట్రాన్స్వెస్టిక్ ఉంది, శాడిజం ఉంది. మీరు అడిగింది సెక్షువల్ శాడిజం. సెక్షువల్ శాడిజం అంటే నేను వేరే వాళ్ళతో సెక్స్ చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ ఇస్తూ దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. దాని ఆపోజిట్ కూడా ఉందండి, మ్యాసోకిజం. మ్యాసోకిజం అంటే నేను పెయిన్ తీసుకుంటాను. అంటే సినిమాలో చూస్తారు కదా, కొరడాతో కొట్టించుకోవడం, పిన్స్తో గుర్చించుకోవడం, కట్ వేయించుకోవడం, నేను పెయిన్ తీసుకొని దాంట్లో నుంచి సెక్షువల్ ప్రెషర్ని ఎంజాయ్ చేస్తాను. ట్రాన్స్వెస్టిక్ అంటే క్రాస్ డ్రెస్సింగ్. నేను ఆపోజిట్ సెక్స్ డ్రెస్ వేసుకుంటే నాకు సెక్షువల్ ప్లెజర్ వస్తుంది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాయరిజం అంటే ఇప్పుడు మీరు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ చూస్తుంటే హీ రికార్డెడ్ ఎవ్రీథింగ్, హీ బ్లాక్మెయిల్ పీపుల్, అట్లంతా వచ్చింది కదా. సో వీళ్ళు ఏంటంటే రికార్డ్ చేసి ఒకటి బ్లాక్మెయిల్ చేయొచ్చు, అండ్ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ ప్లెజర్ బై సీయింగ్ దట్ వీడియోస్ అనమాట. ఆ రికార్డెడ్ వీడియోస్ కానీ వాళ్ళకి తెలియకుండా సమ్ స్పేస్లో నుంచి చూసి దాన్ని వాయరిజం అంటారు. సో వాయరిజం, ట్రాన్స్వెస్టిక్, సాడిజం, మ్యాసోచిజం, పీడోఫైల్, ద డిఫరెంట్ paraphilias అండి. దిస్ ఇస్ కాల్డ్ ఆల్టర్డ్ సెక్షువల్ బిహేవియర్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైకియాట్రిక్ డిసార్డర్. మీ డీల్ చేసిన కేసెస్లో ఏదైనా కేసు సెక్స్ రిలేటెడ్ కానీ, పాన్కి అడిక్ట్ అయిన దాని రిలేటెడ్గా కానీ మీరు మర్చిపోలేని కేసు ఏదైనా ఉందా సార్? సో పాన్ అడిక్షన్లో ఏమవుతుందంటే అండి, అసలు ట్రీట్మెంట్కి రావడమే చాలా కష్టం. ఎందుకంటే చాలా షేమ్, గిల్టీ, చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, ఒక 23 years అనుకుంటా, ఐ రిమెంబర్. 23 years ఉన్న మేల్ క్లయింట్ 4-5 times వచ్చాడు. హీ కేమ్ ఫర్ స్ట్రెస్, యాంగ్జైటీ, అవే హిస్టరీ ఇస్తున్నాడు. 5th time వరకు నాకు ఏం చెప్పలా. 5th time చెప్పాడు, సార్ నేను యాక్చువల్లీ వచ్చింది, నాకు డిప్రెషన్, యాంగ్జైటీ ఉంది, కానీ దాని రీజన్ ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఐ గాట్ అడిక్టెడ్ టు పాన్. సో దెన్ ఐ గేవ్ హిమ్ ద సపోర్ట్. దెన్ హీ టోల్డ్ ద ఎంటైర్ స్టోరీ. తను ఏంటంటే ఫస్ట్ నావెల్స్ చదివేవాడు సెక్షువల్ అరోజల్ కోసం, తర్వాత ఆడియో పాడ్కాస్ట్ వినేవాడు సెక్షువల్ అరోజల్ కోసం, తర్వాత ఫొటోస్ చూసేవాడు, తర్వాత వీడియోస్, తర్వాత పాన్ వెబ్సైట్స్, తర్వాత మల్టిపుల్ డౌన్లోడ్స్, తర్వాత వీడియో చాటింగ్ నుంచి హీ వెంట్ ఇన్ టు ఏఐ. సో ప్రతిసారి ఆయన ఈ స్టిమ్యులస్ని పెంచుకుంటూ దాని నుంచి డోపమిన్ పెరుగుతూ, దాని నుంచి డోపమిన్ని షిఫ్ట్ చేస్తూ అండ్ కంపల్సివ్ మాస్టర్బేషన్కి వెళ్ళిపోయాడు. విచ్ చెప్పాలి అంటే హీ యూస్ టు మాస్టర్బేట్ కంటిన్యూస్లీ ఫర్ 6 times నైట్ అంతా.
6 టైమ్సా? ఎస్, దెన్ హీల్ స్లీప్. 6 times a day కాదండి, 6 times కంటిన్యూస్లీ. దెన్ ఓన్లీ హీ యూస్ టు ఫీల్ దట్ సాటిస్ఫాక్షన్. సో నేను చెప్పాను కదా, టాలరెన్స్ అంటే ఏంటి, హీ స్టార్ట్స్ విత్ వన్, గోస్ విత్ అనదర్, దెన్ ఇంక్రీజ్. సో అలా ఎంత స్టేజ్కి వచ్చాడంటే తన అకాడమిక్ పర్ఫార్మెన్స్, వర్క్ పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ఎవరికి చెప్పలేండు, లాట్ ఆఫ్ స్ట్రెస్. నా దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్లీ పాన్ అడిక్షన్తో పాటు హీ వాజ్ ఇన్ మేజర్ డిప్రెషన్, లాట్ ఆఫ్ గిల్ట్, షేమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ తను చెప్పిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, తను ఎవ్రీ 2 hours ఒక్కసారి అయినా మాస్టర్బేట్ అండ్ పాన్ చూడాల్సిందే. ఎవ్రీ 2 అవర్స్‌కి అంటే డైలీ 12 సార్లు చూస్తాం. ఎస్, ఈజీలీ. అండ్ హీ యూస్ టు టెల్ మీ దాట్ ఆఫీస్లో కూడా మిడిల్ ఆఫ్ ద బ్రేక్స్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళి ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో కూడా ఆయన పాన్ చూసి మాస్టర్బేట్ చేసుకునేవాడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద సాటిస్ఫాక్షన్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ దట్ పాన్, ఇట్ బికేమ్ ఎ డిజీజ్. ఇట్స్ ఎ కంపల్షన్ తనకి. ఆ కంపల్షన్లో హీ హ్యాస్ టు డూ ఇట్, అంతే. నౌ ఓకే, సెక్స్ గురించి, పాన్ గురించి చెప్పారు కాబట్టి సార్, నౌ ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. అంటే నేను వెళ్ళి గ్యామ్లింగ్ ఆడలేదు సార్. నేను యూకేలో ఉన్నప్పుడు ఒక 1 week, ఒక ఫస్ట్ టైం ఏమైందంటే ఫ్రెండ్స్ తోటి కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వి వెంట్ టు క్యాసినో. సో సెంట్రల్ లండన్లో ఉన్న ఒక క్యాసినో, టాప్ క్యాసినోకి వెళ్ళాం. దాని తర్వాత ఏం చేసాము, అక్కడున్న వైబ్, ఎన్విరాన్మెంట్ నచ్చి ఎవ్రీ వీక్ అక్కడున్న క్యాసినోస్ అన్ని కవర్ చేసాం, ఓన్లీ టు ఎంజాయ్ ద వైబ్. అండర్స్టాండ్. సో గ్యాంబ్లింగ్ అడిక్షన్ చెప్పాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్ నౌ అండి. ఇట్స్ హైలీ అడిక్టివ్. మీకు కొకేన్, క్రిస్టల్ మెత్, కెనాబిస్ ఎంత అడిక్టివో, గ్యాంబ్లింగ్ చేసినప్పుడు కూడా అదే సెంట్రల్ లోబ్లో పడి, అదే మీసోలింబిక్ పాత్వేలో పడి డోపమిన్ని పెంచుతుంది. మీరు ఇందాక చెప్పారు కదా కెసినో వైబ్. సి యాజ్ ఎ సెడ్, మీ ఫుడ్, మీ డ్రెస్, మీ కార్, మీ వాచ్, మీ షూస్, మీ ఎవ్రీథింగ్, ఏదైతే డైలీ యాక్టివిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంజనీర్డ్ to increase your dopamine, right? To attract you fast. Even the casinos are same. The gold frames, the lighting, the chandeliers, the alcohol, the girls, the music, the sounds, everything is engineered to increase your dopamine. Even though you don't play, you see, you feel that vibe. అది డైస్ వేస్తారు కదా సార్, ఆ డైస్ సౌండ్ని కూడా. That's what I'm saying. Even that wood తయారు చేసేటప్పుడు, రోలే కానీ ద బోర్డ్ గేమ్స్ తయారు చేసినప్పుడు, ఆ వుడ్లో ఎంత రీసౌండ్ రావాలి, ఎంత ఇకో రావాలి, ఆ డై పడితే ఎంత వేరియేషన్, వైబ్, రిథమ్ రావాలి, అంత ఇంజనీర్ చేసి దాన్ని డిజైన్ చేస్తారు. అంత రీసెర్చ్ చేస్తారా ఒక టేబుల్ చేయడానికి? ఎస్ అండి. సో మీరు ఇంకా నెక్స్ట్ మీరు చెప్పిన పాయింట్స్లో ఏంటి అంటే, సో గ్యాంబ్లింగ్ ఈజ్ సేమ్ లైక్ ఆల్ అడిక్షన్స్. పాయింట్ 1, ఇట్ ఇంక్రీజెస్ డోపమైన్. అండ్ గ్యాంబ్లింగ్లో జరిగేది ఏంటి అంటే, దేర్ ఆర్ ఫ్యూ డిఫరెంట్ థింగ్స్. ఒకటి, మనం విన్ అయ్యాం అనుకుందాం, సరే ఇంకొద్దిగా విన్ అవుదాం అని మళ్ళీ ఆడతాం. సరే ఈసారి ఓడిపోయాం కాబట్టి నెక్స్ట్ టైం గెలుస్తాం, 4 సార్లు ఓడిపోయాం కాబట్టి 5th టైం గెలుస్తాం. సరే అప్పుడు గెలిచాం కదా, ఇప్పుడు కూడా మళ్ళీ గెలవచ్చు. అట్లాంటి కాగ్నిటివ్ డిస్టార్షన్స్లోకి వెళ్ళిపోతారు. కానీ యూజువల్గా గ్యాంబ్లింగ్ చూసుకుంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ లక్. గేమ్ ఆఫ్ లక్లో చూసుకుంటే, గేమ్ ఆఫ్ స్కిల్ కూడా రిస్కీయే, అట్లేమో అది బెటర్ అని నేను అంటలే. బట్ గేమ్ ఆఫ్ లక్లో చూసుకుంటే దే సే దట్ ఇఫ్ యూ ప్లే 10 times, 3 times you'll win and 7 times you'll lose. And finally, everybody will be landing in losses only. అండ్ గ్యాంబ్లింగ్లో నార్మల్ డోపమీన్, న్యూరోబయాలజీ చెప్పాను కదా, దానికన్నా కొద్దిగా వెరైటీగా కొన్ని జరుగుతాయి. వాటిని ఏమంటారంటే, గ్యాంబ్లింగ్ ఆడేటప్పుడు, గ్యాంబ్లింగ్ డబ్బులు వచ్చినప్పుడు డోపమిన్ రావడం ఈజ్ డిఫరెంట్. కానీ డబ్బులు రాకముందు వస్తాయా రాదా అనే అన్సర్టినిటీ ఆల్సో గివ్స్ యూ డోపమిన్. ఎస్. మీరు చూసుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ చూస్తున్నారు. సిరీస్ మొత్తం కనెక్టివిటీగానే ఉంది అనుకోండి, యుల్ నాట్ గెట్ దట్ హై. అందుకని ఎవ్రీ ఎపిసోడ్కి దే విల్ గివ్ యూ ఏ హింట్ ఆఫ్ సస్పెన్స్ బట్ విల్ నాట్ రివీల్ ఇట్. దట్ గివ్స్ యూ అన్సర్టినిటీ. దట్ బ్రెయిన్ లవ్స్ అన్సర్టినిటీ. అన్సర్టినిటీ రాగానే గెలుస్తుందా గెలవనా, చూస్తామా చేయనా, ఈ వీడా దొంగ కాదా, ఆ దాంట్లోనే డోపమిన్ పెరుగుతుంది. అండ్ ఆల్సో గ్యాంబ్లింగ్లో డోపమిన్ గెలుస్తేనే రావడం కాదు, ఓడిపోయినా వస్తుంది. అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోలే ఆడుతున్నా, రోలేలో నేను 9 అనే నెంబర్ సెలెక్ట్ చేశా,
రైట్? తిరిగింది తిరిగింది తిరిగింది, వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా, డోపమిన్ పెరుగుతుంది 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 పెరుగుతుంది, రైట్? సడన్గా 9 పైన పడకుండా 10 పైన పడింది. ఇట్ ఈస్ కాల్డ్ నియర్ మిస్ ఎఫెక్ట్. ఆ 10 పైన పడంగానే ఏం చేస్తా, అబ్బా జస్ట్ మిస్ అయ్యింది, ఇంకోసారి వచ్చేస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ట్రాప్. గ్యాంబ్లింగ్ ఈజ్ అ కాంప్లెక్స్ బ్రెయిన్ డిజీజ్ అండి. అండ్ గ్యాంబ్లింగ్లో మీరు చూసుకుంటే, ఐ కెన్ గివ్ యూ వన్ లైవ్ ఎగ్జాంపుల్. ఒక బ్యాంక్ ఆఫీసర్, హైలీ ఇంటెలిజెంట్, బాగా కష్టపడ్డాడు, బ్యాంక్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు, ఒక ప్రీమియం బ్యాంక్లో వర్క్ చేస్తాడు. సో స్లోగా హీ స్టార్టెడ్ విత్ గ్యాంబ్లింగ్ హ్యాస్ బికమ్ ఈజీ నౌ. ఎందుకంటే ఇంతకుముందు పేకాట, సంక్రాంతి అది వేరే. ఇప్పుడు ఒక్క బటన్ నొక్కితే ఏ యాప్ దేంట్లో నేను ఏదైనా చేయొచ్చు కదా. సో నౌ వాట్ హ్యాపెండ్ ఈస్ హీ గాట్ యాక్సెస్ టు దిస్ ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్, వరల్డ్ కప్ బెట్టింగ్, ఐపీఎల్ బెట్టింగ్, ఇవన్నీ చేస్తూ హీ వెంట్ ఇన్ టు లోన్స్, లాసెస్, అబద్ధాలు వస్తాయని మళ్ళీ ఆడి, మళ్ళీ పోయి, మళ్ళీ హయ్యర్ ఇన్సూరెన్సెస్కి తీసుకొని, బికాస్ ఈజ్ అ బ్యాంక్ ఏజెంట్ కదా, హీ నోస్ వేర్ టు టేక్ లోన్, వేర్ టు టేక్ పర్సనల్ లోన్స్, వేర్ టు టేక్ ద ఫండ్స్. అవన్నీ చేసి 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 బ్యాంక్లో ఉన్న డబ్బుల్ని కూడా మిస్యూజ్ చేసే వరకు వచ్చాడు. అండ్ ఫైనలీ హ్యూజ్ లాస్ విత్ ఇన్ 5 years. 5 crores ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ హ్యూమంగస్. 5 crores డబ్బులు ఇంత ఇంటెలిజెంట్ పర్సన్, చదువు రానివాడంటే ఓకే, చదువు వచ్చి ఆయన అకౌంటింగ్స్ చేసి ఆయనకి మనీ వాల్యూ తెలిసి బ్యాంక్లో జాబ్ చేసి 5 crores పోగొట్టుకున్నాడు. సో దట్స్ వై ఐ టెల్, ఎనీ అడిక్షన్ ఈజ్ అ కంపల్సివ్ యూస్. ఇట్స్ నాట్ మై చాయిస్, ఇట్స్ నాట్ మై విల్, but I'm forced to do. It's a compulsive use. Though there is harm, I will do it. And తర్వాత he went to severe depression. ఫ్యామిలీకి తెలీదు, ఎలా మేనేజ్ చేయాలో తెలీదు, అప్పులోళ్ళు కాల్ చేస్తున్నారు, స్ట్రెస్, యాంగ్జైటీ, అండ్ హీ అటెంప్టెడ్ సూసైడ్. కానీ లక్ ఏంటి అంటే ఫ్యామిలీ తనని సేవ్ చేయగలిగింది. ఒకవేళ మనీ కానీ ఏ అడిక్షన్ అయినా, ఏ సబ్స్టెన్స్ అయినా చూసుకోండి, ఈజీ, ఫాస్ట్, ఇమీడియట్ అండ్ మోర్ ఎప్పుడైతే వస్తుందో అది నాశనం. ఏదైతే ఫాస్ట్ అండ్ ఈజీ మనీ ఉందో ఐదర్ మీరు ఈజీగా ఖర్చు పెడతారు లేదా ఈజీగా పోతుంది. దట్ ఈస్ ద లా యూ షుడ్ లెర్న్ ఇన్ గ్యాంబ్లింగ్. అందుకే గ్యాంబ్లింగ్లో ఫేమస్ కోట్ ఉంది, హూ కెన్ అఫోర్డ్ టు లూజ్ మనీ ప్లే గ్యాంబ్లింగ్. సూసైడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్, వాట్ ఆర్ ద వరల్డ్ అండ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అబౌట్ సూసైడ్ సార్? సూసైడ్ స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ అలార్మింగ్ అండి. మీరు, నేను అందరం వర్క్ చేయాలి to prevent and stop suicides, right? 7.5 lakh people are ending their life with suicides per year worldwide. 7.5 lakhs. And Indialo 1,70,000 people are dying with suicide. ఇవన్నీ ఏంటి రిపోర్టెడ్, అన్రిపోర్టెడ్ కేసెస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అండ్ సూసైడ్ ఈజ్ ద 3rd leading cause of death for adults from 15 to 30 years. అండ్ మనము ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం కదా, ఎవ్రీ 60 seconds సమ్వేర్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ట్రయింగ్, థింకింగ్, ప్లానింగ్ ఆర్ అటెంప్టింగ్ సూసైడ్. సో సూసైడ్లో నేను అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే, సూసైడ్ని ప్రివెంట్ చేయడం మనం ఆపగలుగుతామా లేదా ఈ సెకండ్ పార్ట్. కొన్ని మనం అన్ప్రిడిక్టబుల్ ఆపలేం, కానీ దానికి ఏమి ఒక స్పెషలిస్ట్, ఒక సైకియాట్రిస్ట్, ఒక సైకాలజిస్ట్, ఒక డాక్టరే అవసరం లేదండి. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, if you feel that anyone from your family is being depressed or staying lonely, have risk of suicide, stay with them, listen to them, talk to them, hold their hands and guide them to help andi. సార్ ఇప్పుడు మోస్ట్ కామన్ ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉండేది ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ సార్. వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? యా, సో ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఆర్ హ్యూజ్ అండి. మనం ఇండియా చూసుకుంటే 146 crore పాపులేషన్ అవుతే ఆల్మోస్ట్ 16 crores ఆల్కహాల్ యూజర్స్ ఉన్నారు, 28 crores ఫర్ యూజింగ్ టొబాకో. సో వీ లైక్ మనం చూసుకుంటే ట్రీట్మెంట్స్ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, కానీ అవేర్నెస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్కి విత్డ్రావల్ మేనేజ్మెంట్ ఈజ్ సపరేట్, కౌన్సిలింగ్ సెషన్స్ ఆర్ సపరేట్, ఫ్యామిలీ సెషన్స్ ఆర్ సపరేట్.
క్లయింట్ సెషన్స్ ఆర్ సపరేట్. దీని కాకుండా మెడికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్, నాల్ట్రాక్జోన్, అకాంప్రొసేట్ అండ్ ఫ్యూ డ్రగ్స్ లైక్ అవర్సివ్ డ్రగ్స్ లైక్ డైసల్ఫిరామ్, ఇవన్నీ FDA has approved for alcohol addictions and we are getting very good results. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ తీసుకోండి, టొబాకో ప్యాచ్, టొబాకో గమ్. అందరూ అనుకుంటే టొబాకో గమ్ నేను వాడేది అన్నమాట, బట్ దిస్ ఎ వే టు యూజ్ ద టొబాకో గమ్. దిస్ కాల్డ్ చూ అండ్ పార్క్ మెకానిజం. అంటే గమ్ తీసుకొని కొంచెంసేపు చూ చేసి మళ్ళీ పార్క్ చేయాలి, అంటే ఈ బుగ్గలో పెట్టుకోవాలి, మళ్ళీ చూ చేయాలి, మళ్ళీ పార్క్ చేయాలి, మళ్ళీ చూ చేయాలి, పార్క్ చేయాలి. మామూలుగా వీళ్ళు ట్రై చేసే వాళ్ళు ఏంటంటే తెలియక దాన్ని చూసేసి బాగాలేదు, ఇదేదో మంటగా ఉందని ఊసేస్తారు. కానీ ఎప్పుడైతే పార్క్ చేస్తేనే నికోటిన్ అబ్జర్బ్ అవుతుంది, ఈ చీక్ నుంచి నికోటిన్ అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడైతే చూ చేసి పడేసారో నికోటిన్ అబ్జర్బ్ కాదు. సో నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, ప్యాచ్, నికోటిన్ గమ్స్ అండ్ ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయండి, FDA అప్రూవ్డ్. బిప్రోపియాన్ ఫర్ స్మోకింగ్ సెసేషన్ అండ్ వర్నిక్లిన్, హైయెస్ట్ రీసెర్చ్ అండి, హైయెస్ట్ ఎవిడెన్స్. వర్నిక్లిన్ తీసుకొని 45 days to 60 daysలో కంప్లీట్ స్మోకింగ్ ఆపే అవకాశం చాలా ఎక్కువ. అండ్ ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్ చెప్తే నౌ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ ఫర్ ఆల్కహాల్ చెప్పాను కదా, నాల్ట్రాక్జోన్ ఇంజెక్షన్ రాబోతుంది ఇండియాకి. సో మంత్లీ వన్స్ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే మీరు బింజ్ డ్రింకింగ్ కానీ ఆల్కహాల్ క్వాంటిటీని కానీ తగ్గించవచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ నాల్ట్రాక్జోన్ ఇంప్లాంట్. ఒకవేళ ఇంజెక్షన్ వచ్చి monthly once. సో ఇంప్లాంట్ అంటే బాడీలో ఒక చిన్న కట్ చేసి ఒక చిన్న ఫిలిం లాగా పెడతారు, దట్ విల్ రిలీజ్ నాల్ట్రాక్జోన్, ఆ డ్రగ్ని రిలీజ్ చేస్తుంది. నాల్ట్రాక్జోన్ ఈజ్ అ డ్రగ్ విచ్ విల్ రెడ్యూస్ బింజ్ డ్రింకింగ్ అండ్ ఆల్కహాల్ క్వాంటిటీ అండి. సో ఆ ఇంప్లాంట్ ఉంటే 3 months మీరు సేఫ్గా ఆల్కహాల్ క్వాంటిటీని రెడ్యూస్ చేసి అడిక్షన్లోంచి బయటకు రావచ్చు. అండ్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ TMS, ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. మన ఎవరికి తెలియదు, ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ ఈజ్ ద నెక్స్ట్ ఎరా అండి. ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఫర్ డిప్రెషన్, OCD అండ్ ఆల్సో నికోటిన్ డిపెండెన్స్. నెక్స్ట్ ఇంకో 5 yearsలో అన్ని అడిక్షన్స్కి ఈ ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ దిల్ ప్లేస్ ఎమ్ హెల్మెట్, దాంట్లోంచి మ్యాగ్నెటిక్ వేవ్ నీకు క్రేవింగ్కి సంబంధించిన లోబ్లోకి ఒక మ్యాగ్నెటిక్ వేవ్ వెళ్ళి ఆ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. అండ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై FDA ఫర్ స్మోకింగ్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ అండ్ వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. గ్రేట్. ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక నిజంగా పేషెంట్స్ వచ్చేవాళ్ళు మారుతారంటారా? పీపుల్ డెఫినెట్లీ మారుతారండి. పీపుల్ హ్యావ్ దేర్ మోటివేషన్ ఇన్సైడ్. ఇట్ ఈస్ ద డాక్టర్స్ రోల్ టు ఇంక్రీజ్ దట్ మోటివేషన్, రైట్? పీపుల్ ఎప్పుడు చేంజ్ అవుతారండి? వెన్ దెర్ ఈస్ ఎ నీడ్ టు చేంజ్, వెన్ దే ఫీల్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు చేంజ్ అండ్ వెన్ దే ఫీల్ దే కెన్ చేంజ్. నేనైనా ఇప్పుడు వెయిట్ తగ్గాలి అంటే నాకు ఆ నీడ్ అర్థం కావాలి, దిస్ ఇస్ ద రైట్ టైం అని అర్థం కావాలి, అండ్ ఆ కాన్ఫిడెన్స్ వస్తేనే కదా నేను ఎక్సర్సైజ్ చేస్తాను. ఆల్ దీస్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ విల్ చేంజ్ అండి, బట్ దే ఆర్ టైమ్ టేకింగ్, ఇట్స్ ఎ ప్రాసెస్. అండ్ అట్ ద సేమ్ టైం నేను మీకు చాలా వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎన్నో కేసెస్ చూశాను కదా, కొన్ని విచిత్రమైన కేసెస్ కూడా చూశాను. అందుకే అడిక్షన్ ఇస్ ట్రిక్కీ. ఏదేదో నేను ట్యాబ్లెట్ ఇచ్చేసాను, నేను గ్రేటు, నేను రాసేసాను, అందుకే ఆల్కహాల్ మానేశారు అనేది ఏది లేదు. మానేయాలనుకుంటే వాళ్ళు ఎన్నో విధాలుగా మానేయచ్చు. అట్ ద సేమ్ టైం ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి డెఫినెట్లీ, బట్ ఇట్ షుడ్ ఫైనలీ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద మోటివేషన్, అవన్నీ కూడా ఉండాలి. దీంట్లో నేను చెప్పాల్సిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది శబరిమాల కానీ స్వామిమాల కానీ వేసుకొని ఎంత అడిక్షన్ ఉన్నా ఆ 60 days తాగరు. అవును. అండ్ చాలామంది అడిక్షన్ ఉన్న వాళ్ళు హజ్ కానీ ఉమ్రా వెళ్ళినప్పుడు కానీ ఆ హోలీ ప్లేసెస్లో తాగరు. మానసరోవర్ శివుడి దగ్గరికి వెళ్తే తాగరు. సో ఆ టైంలో దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్. సో సమ్వేర్ దే ఆర్, ఆ ఫియర్ అవ్వచ్చు, లేకపోతే ఆ స్పిరిచువాలిటీ అవ్వచ్చు, లేకపోతే ఆ ఫ్రాంటల్ లోబ్ యాక్టివిటీ. ఎందుకంటే ఫ్రాంటల్ లోబ్ చెప్పాను కదా, ద లోబ్ విచ్ రెడ్యూసెస్ అడిక్షన్. సో ఆ లోబ్ స్పిరిచువాలిటీ ద్వారా లేకపోతే దాన్ని ఆ థింగ్స్ వల్ల బెటర్ అయి ఉండొచ్చు. అడిక్షన్ ఈజ్ వెరీ ట్రిక్కీ అండి. మెడికేషన్స్ డెఫినెట్లీ హెల్ప్, కౌన్సిలింగ్ డెఫినెట్లీ హెల్ప్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఫ్యామిలీ సపోర్ట్. ఇఫ్ యూ గివ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్, డెఫినెట్లీ వీ కెన్ డూ గుడ్ టు పీపుల్ విత్ అడిక్షన్స్. ఇంతసేపు కూడా మనం ఒక పర్సన్ దేనికైనా అడిక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏముంటాయో,
వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో దాని గురించి మాట్లాడాం కదా సార్. బట్ ఒక పర్సన్ అడిక్ట్ అయినప్పుడు తనెంత సఫర్ అవుతాడో వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే సఫర్ అవుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ ఎలా ఉంటుంది? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో క్లయింట్ ఎంత సఫర్ అవుతారో అంతే సఫరింగ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉంటుంది. మేము ఎప్పుడైతే ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, అందుకే నేను చెప్తాను రీహాబిలిటేషన్ ప్రాసెస్లో క్లయింట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతే ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి కూడా ఇస్తాం, అండ్ అంతే ఇంపార్టెన్స్ కమ్యూనిటీ అండ్ సోషల్ ప్రోగ్రామ్స్ పైన కూడా ఇస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ లైక్ ఎ లూప్ అండి. సో ఫ్యామిలీలో ఏమవుతుందండి, వాళ్ళకి నిద్ర ఉండదు, దే లూజ్ హోప్, ట్రై చేస్తూనే ఉంటారు, దే బికమ్ డిప్రెస్డ్, దే బికమ్ యాంగ్షియస్, హెల్ప్లెస్నెస్. నేను ఎంత ట్రై చేస్తున్నా తను మారట్లేదు సార్, తను ఎంత చేస్తున్నా తను మారట్లేదు. దట్ హెల్ప్లెస్నెస్ విస్ కాజ్ లాట్ ఆఫ్ ట్రామా. అండ్ ఆల్సో వాళ్ళ సేఫ్టీ కన్సర్న్స్. 40 to 50% of the domestic violence in India is because of alcohol. వాళ్ళ సేఫ్టీ కన్సర్న్స్ అంటే తాగేసి కొట్టడం కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కానీ. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో ఫైనాన్షియల్ బర్డెన్ కూడా అవుతుంది కదండి. ఇప్పుడు ద బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇఫ్ ఈస్ డ్రింకింగ్ ఆల్కహాల్, నాట్ గోయింగ్ టు జాబ్, తను వైఫ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, హౌ ద ఫ్యామిలీ విల్ సస్టైన్? ఇట్స్ ఎ హ్యూజ్ ప్రెషర్ అండి. అందుకే మేము చాలా ఇంపార్టెన్స్ ఫ్యామిలీ సెషన్స్కి ఈక్వల్లీ అడిక్షన్స్లో ఇస్తాం. క్లయింట్కి ఎంత ఇస్తామో అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సెషన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంతకుముందు మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము అనుకుంది ఏంటి అంటే ప్రతి ఒక్కరు అడిక్ట్ అయ్యేది ఆల్కహాల్కి, సిగరెట్కి అని చెప్పే. బట్ ఈ పాడ్కాస్ట్ చూసాక దిస్ ఈజ్ అన్ ఐ ఓపెనర్ టు ఎవ్రీవన్. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ అడిక్షన్స్ ఉంటాయా, అడిక్షన్స్ వల్ల జరిగే లాసెస్ ఏంటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.